శ్రీమద్రంగం జయతి పరమం తామదే జోనిదానాం భూమాదస్మిన్ భవతి కుశలీ గోపిభూమా సఖాయక దివ్యం దస్మై దిశతి విభవం దేశికో దేశికానాం కాలే కాలే వరవరమునిం కల్పయన్ మంగళాని. ఈ శ్లోకం అనేది వరవరముని శతకమనే స్వామి ఎంబియప్ప అనే ఒక స్వామి అనుగ్రహించింది. ఆయన స్వామి మనవాళ మాముని అష్టదిగ్గజంలో ఒకరు. ఆయనదా వరవరముని శతకం అనే ఒక ఆశ్చర్యమైన ఒక గ్రంథాన్ని అనుగ్రహించారు. ఆయన ఈ ఉదయరత్న వాళ్ళకి కళాపాసనంగా ఆయన ఒక పాసనం అనుగ్రహించారు. மண்ணுயிர்காலிங்கே மணவாள மாமுனிவன் பொன்னடியாம் செங்கமல போதுகளை உன்னிச் చిరత్తాలే తిండిల్ అమానవనం నమ్మై కరత్తాలే తిండల్ కడన్ అని చెప్పి అది ఉపదేశరత్న వాళ్ళలో స్వామి మణవాళమని అనుగ్రహించిన ప్రాసరం కాదు. అది ఆయన చేసింది 73 పాసరాలే. ఒక పాసరం కలుపుకున్నారు స్వామి మన పెద్దవాళ్ళు. అది ఎరింబియప్ప అనుగ్రహించిన కళాపాసరం. ఆ పాసరంతో కలిసే 74 పాసరాలు అని చెప్పి ఒక లెక్క పెట్టుకుంటారు మన పూర్వాచారం. అట్లాంటి ఆశ్చర్యమైన ఆ ఉపదేశరత్న వాళ్ళు అనుభవిస్తున్నాము. దాంట్లో మనం అనుభవించే పాసరం అనేది 55వ పాసరం. ஆறு வசனபூஷணத்தின் ஆழ்பொருளெல்லாம் அறிவார், ஆறது சொன்னேரில் அருட்டிப்பார், ஒருவருண்டாதில் అత్తనే కానుల్లమే எல்லாருக்கும் అండాదదన్నో అది అని చెప్పి ఈ పాసనం. ఈ శ్రీవచన భూషణ దివ్యశాస్త్రం తెలుసుకునేది అనేది అందరి వల్ల కాదు. అటైతే వదిలేస్తామా అంటే కుదరం కాదు. అది దుర్లభం చెప్పేమే కానీ దుర్లభం అనేది కోసం అది వదిలేయాలని ఒక అర్థం కాదు. ఈ దారి కొంచెం బాగలేదు, పల్లాలంతా ఎక్కువ ఉండదు, ఏదేదో చిత్తగా ఉంటుంది, జాగ్రత్తగా పోండి అని చెప్తాం. అటైతే బాగలేదని చెప్పారా నేను పోను అని చెప్తారా? లేదే, జాగ్రత్త చేస్తాం. అదే ప్రకారం ఈ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం అనేది దుర్లభం, చాలా శ్రమం. దాని మొదలుగా చదివేది శ్రమం. చదివితేను మనం అర్థం చేసుకునేది సామాన్యంగా సరిగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా తమోగుణ రజోగుణంతో అర్థం చేసుకుంటే దానికి తప్పైన అర్థం మనకి కనిపిస్తుంది. అది దీంట్లో ఉంటే జాగ్రత్త. అందువల్ల అది కాకుండా సరి స్వామి ఇదో ఆచార్య ద్వారాన్ని తెలుసుకుంటే చాలు, అనుష్ఠానం తీసుకురావాలి. ఎవరో ఒకరికొకరు దొరకతారు అని చెప్పి మనవాళ్ళకి ఆయన అనుగ్రహించిన పాసరం అనుభవిస్తున్నాము. దీంట్లో నిన్న కాలక్షేపంలో మనం ఈ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రాన్ని 9 ప్రకరణాలు 6 ప్రకరణాలు అని 2 విధంగా నిర్వాహకం చేసి చూసాం. 9 ప్రకరణాలని ఒక లెక్క, 6 ప్రకరణాలు ఒక లెక్క. అటైతే 6 ప్రకరణం అనేది ఏంది మళ్ళీ చూస్తాం. 6 ప్రకరణం అనేది ఏంది? పురుషకార వైభవం, సాధనస్య పూర్వం, తదధికారి కృత్యం, సద్గురూప సేవనం, హరిదయాం ఐదికిం, గురో ఉపాయతాంచయక అని చెప్పి ఇది 6 ప్రకరణాలు. ఈ 6 ప్రకరణాలు ఒక లెక్క మనం చూసాం. అదే ప్రకారం 9 ప్రకరణం అనేది ఏంటి స్వామి? 9 ప్రకరణం అనేది ఇప్పుడు దీంట్లో మొదట 6 ప్రకరణం నుంచి 9కి వస్తాం. నిన్న మనం వచ్చాము, అదే ప్రకారం మళ్ళీ వస్తాం. అంటే ఎందుకు స్వామి నేను చెప్పేశానంటే 10 సార్లు చెప్పాలి, వెంటనే అర్థం కాదు, సామాన్యంగా అర్థం కాదు. అందువల్ల మనం ఎంత ప్రయత్నం చేసి ఎన్నిసార్లు చెప్పుకోవాలని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మొదట ప్రకరణం శ్రీవచన భూషణ 6 ప్రకరణంలో అది ఎంతనో అంతేదా 9 ప్రకరణ లెక్కలు.
మొదటి ప్రకటనలో ఎంత లెక్కనో అదే లెక్క 9 ప్రకటన లెక్కను, దాంట్లో ఏం తేడా లేదు. అటైతే మొదటి ప్రకటన అనేది మొదటి సూత్రం నుంచి 22 సూత్రాల దాకా ఇది మొదటి ప్రకరణం. అయితే పురుషకార వైభవం పేరు. దాని తర్వాత 2వ ప్రకరణం 3వ ప్రకరణం 6 ప్రకరణ లెక్కలో ఆ 2 ప్రకరణాలు కలిపి 9 ప్రకరణాల లెక్కలో 2, 3, 4, 5 అని చెప్పి 4 ప్రకరణాలు వస్తుంది. ఇది కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు 6 ప్రకరణాల లెక్కలో మొదటి ప్రకరణం ఏ తేడా లేదు. అదేంటంటే మొదటి సూత్రం నుంచి 22 సూత్రం దాకా 6 ప్రకరణ లెక్కలను అదే లెక్కనే, 9 ప్రకరణ లెక్కలను అదే లెక్కనే. దాని తర్వాత 2వ ప్రకరణం 3వ ప్రకరణం వస్తుంది కదా. ఆ 2వ ప్రకరణం 2వ ప్రకరణం 3వ ప్రకరణం అంటే 6 ప్రకరణ లెక్కలు ఎన్ని సూత్రాలు స్వామి? 23వ సూత్రం నుంచి 307వ సూత్రం దాకా 2, 3 ప్రకరణాలు, ఇది 6 ప్రకరణ లెక్కలు. అయితే అది ఏమవుతుందంటే అది 2, 3, 4, 5 అని చెప్పి అట్లా 9 ప్రకరణ లెక్కలు వస్తుంది. అట్లయితే ఈ 6 ప్రకరణలో ఉండే 2, 3 అనేది 9 ప్రకరణం వచ్చినప్పుడు 5 ప్రకరణాలు అయిపోద్ది. అట్లయితే 2, 3, 4, 5 నుంచి 5 ప్రకరణాలు అయిపోద్ది. అది 9 ప్రకరణాల లెక్క. దాని తర్వాత ఇంకోటి 4వ ప్రకరణం ఉంటుంది కదా 6 ప్రకరణ లెక్కలో. ఆ 4వ ప్రకరణం అనేది ఆ 9 ప్రకరణ లెక్కలో 6వ ప్రకరణం 7వ ప్రకరణం వచ్చేస్తుంది. అట్లయితే 2, 3, 4 6 ప్రకరణ లెక్కలో 2, 3, 4 ఈ 3 ప్రకరణల తేడా వస్తుంది. ఈ 3 ప్రకరణల్లో దగ్గర 3 ప్రకరణాలు ఎక్స్ట్రా వస్తుంది. అందువల్ల ఏమైపోయింది, అక్కడ 6 ఉంటే ఇక్కడ 9 అయిపోద్ది. ఏం కట్టమే లేదు. అక్కడ 6 ఉంటే ఇక్కడ 9. అప్పుడు 4వ ప్రకరణంలో 9 ప్రకరణ లెక్కలో 6వ ప్రకరణం 7వ ప్రకరణం అయిపోద్ది. మళ్ళీ 5వ ప్రకరణంలో 6 ప్రకరణ లెక్కలో 5వ ప్రకరణం వచ్చినప్పుడు అప్పుడు 9 ప్రకరణ లెక్కలో 8వ ప్రకరణం వచ్చేస్తుంది. అదే 6 ప్రకరణ లెక్కలో లాస్ట్ ప్రకరణం 6వ ప్రకరణంలో 9 ప్రకరణ లెక్కలో 9వ ప్రకరణం వస్తుంది. ఇది పద్ధతి. అప్పుడు తేడా ఎక్కడంటే 2వ ప్రకరణం 3వ ప్రకరణం తేడా. దాంట్లో 2వ ప్రకరణం 3వ ప్రకరణం 6 ప్రకరణ లెక్క చూసినప్పుడు 9 ప్రకరణ లెక్కలో 2, 3, 4, 5 అని వచ్చేస్తుంది. అదే 4వ ప్రకరణం వచ్చినప్పుడు 9 ప్రకరణ లెక్కలో 6, 7 వచ్చేస్తుంది. ఇది తేడా. అప్పుడు మొదట 2 ప్రకరణాలు ఎక్స్ట్రా, తర్వాత ఒక ప్రకరణాలు ఎక్స్ట్రా, అప్పుడు మొత్తం 3 ప్రకరణాలు. 3 ప్రకరణాలు వచ్చినప్పుడు ఏమైపోయింది 6, మళ్ళీ దీనికి 3, 9 అయిపోతుంది. అప్పుడు అదైతే 9 అయిపోతుంది. ఇది లెక్క. దీంట్లో పురుషకార వైభవంచ సాధనస్య గౌరవం అని చెప్తుంది కదా. అటైతే పురుషకార వైభవం పిరాటి వైభవం అది మొదట ప్రకరణం నుంచి యాక్చువల్లీ వచ్చి 5వ ప్రకరణం నుంచి 5వ సూత్రం నుంచి 22 సూత్రం దాకా వ్యాఖ్యానంలో అలాగా చెప్తుంది. మనకి అర్థం కావాలని చెప్పి మొదటి సూత్రం నుంచి 22 సూత్రం దాకా చెప్పేసాము. సరే, అయితే 9 ప్రకరణంలోనే ఇదే లెక్కదా వస్తుంది. అది మనం చూసేసాము. ఇది వచ్చి మొదటి ప్రకరణం ఏంటి, పురుషకార వైభవం. 6 ప్రకరణ లెక్కలు మనం చూస్తున్నాము. పురుషకారం అంటే పిరాటి మనకి పురుషకారం చేస్తుంది. అంటే రికమెండేషన్. ఏం రికమెండేషన్, ఎలా చేస్తుంది, ఎట్లా చేస్తుంది, అదంతా పూర్తిగా చెప్పేది ఎక్కడంటే శ్రీవచనభూషణ దివ్య శాస్త్రంలో మొదటి ప్రకరణంలో ఆ పురుషకార వైభవం చెప్తుంది. దాంట్లో ఏం స్వామి చెప్తుంది అక్కడ పోయి చూసేది. అయినా కూడా ఒక్క నిమిషంలో చెప్తాను. ఇప్పుడు మనం ఎట్లా ఉంటాము, భగవంతుడు స్మరణ లేకుండానే ఉంటాము. విరాటి చూసద్ది. ఇప్పుడు ఇట్టుండడు, ఏదైనా చెయ్యాలని అని చెప్పి అనుగ్రహం చేస్తుంది. మనకు కొంచెం మంచి బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చిన తర్వాత సరే భగవంతుని మనం పట్టుకోవాలనే, భగవంతుని తిరుగుడు పట్టుకోవాలనే, దానికి ఏదైనా చేయాలనే, అయితే నేను పాపిస్తోడైందే, నేను ఏం చేసేది మనం భయపడుకొని ఉన్నాము. అప్పుడు విరాట్ ఏం చేసేది అంటే, భయపడబాక, నేను రికమెండేషన్ చేస్తా అని చెప్పి పురుషకారం చేసి భగవంతుడు మాట్లాడద్ది. సామాన్యంగా కాదు, మనం ఏం లేదు, ఒక పిల్లలు ఎగ్జామ్ రాశారు,
అతను 5th స్టాండర్డ్ చదువుతున్నాడు, 5వ క్లాస్ చదువుతున్నాడు. ఎగ్జామ్ రాశాడు, సరిగా మార్కు తీసుకోలే. తల్లికి కొంచెం ఆ పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది తండ్రి కన్నా. మార్కు తక్కువ వచ్చేసింది. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో చైరాత వెయ్యాలా, తండ్రి చైరాత వెయ్యాలి. చైరాత వెయ్యాలంటే ఏం చేస్తాడు? కోపం వస్తుంది తండ్రికి. తన ఖర్చు పెట్టి ఇంత జాగ్రత్తగా తను పెంచుతున్నాను, ఇతని సరిగా చదవకుండా ఏం చేస్తున్నాడు అని చెప్పి కోపం వచ్చి అరుస్తాడు కదా. అందువల్ల ఇతను ఏం చేస్తాడంటే ఈ పిల్లలు నేరుగా తల్లి దగ్గరికి పోతాడు. తల్లి దగ్గరికి పోయి ఏం చేస్తాడు? నాకు అవ్వలేదు అని చెప్పి అట్లంతా మాట్లాడకూడదు. నేను తప్పు చేశాను, అది అట్లా మాట్లాడాలి. నేను తప్పు చేశాను, అయినా కూడా ఇంక పడి చేయకుండా ఉంటాను అని చెప్పి తల్లి దగ్గర పోవాలి. అప్పుడు తల్లి నువ్వు గొప్పగా ఉంటూ నా దగ్గర ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ నేను చూస్తాను అని చెప్పి చూసుకుంటుంది. చూసుకొని నేరుగా ఎక్కడ పోతుంది తెలుసా? ఆ తండ్రి ఎలాంటి పరిస్థితులు ఉంటే ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిస్తే కోపం రాకుండా ఉంటుంది, అది తల్లికిదా తెలుసు, అందరికీ తెలియదు. అది తల్లికిదా తెలుసు. ఏం లేకుండా ఈ తండ్రికి సంబంధం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుట్టారనుకోండి, అప్పుడు 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు ఉంటుంది అంతే. దానికి ముందు తెలవదు. వాళ్ళిద్దరు పుట్టి ఉండొచ్చు, పెళ్లి అయిపోయిన తర్వాత కదా వాళ్ళిద్దరికి తెలుసు. 10-15 సంవత్సరం లోపలనే మీ తండ్రిని నేను చూసుకుంటా అని చెప్పి ఆయన ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది ఆ టైంలో. ఏం లేదు, ఏదో చేసాడు, తప్పు చేశాడు వాస్తవమే, అయినా కూడా ఇంక మీద వాడు చేయడు. రారాట అని చెప్పి అతన్ని పిలిచి చెప్పు, తండ్రి దగ్గర చెప్పు అంటే అతను భయపెట్టుకొని చెప్తాడు. సరే పో పో పో, నేను క్షమించాను, మళ్ళీ ఇంకా బాబా తీబాక, ఇంకా జాగ్రత్తగా మంచి మార్కు తీసుకురావాలి అని చెప్తే తనకాయ ఊపిపోతాడు. ఆ పని ఊరి చేసేదంటే పిరాటి చేసేది. నేనేమి స్వామి తప్పు చేయటంటే పాపాలు కొంచెమా నంచమా, ఎన్ని పాపాలు అన్నీ. ఈ జన్మ ఒకటే కాదు, జన్మాలు. ఒక్కొక్క జన్మలో మనం పాపాలు తొలగించాలని చెప్పి మనం జన్మ ఇస్తే చేస్తున్నాం. బాగా పెరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ ఎంత పెరిగింది స్వామి? పెరుగుతుంది. వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ అంటారు కదా, ఆ ప్రకారం పెరుగుతూ ఉంటుంది. అంత వేసినాము భగవంతుడు ఎట్లా కోపం వస్తుంది. అతను శాస్త్రం చూశాడు అనుకోండి, ఏం చూస్తే ఏం లేను, అప్పుడు మంచి మాట చెప్పద్ది. ఆ భగవంతుడిని కొంచెం అనుకూలంగా చేసద్ది. అందువల్ల పిరాటి దగ్గర మనం పోయామంటే మనం రక్షిస్తున్నాం అర్థం. నేరుగా ఆయన దగ్గర పోయామనుకోండి సందేహమే. ఏం స్వామి అంటే ఆయన ఎట్లా చూస్తాడని తెలవదు. ఆయన కృపను చూశాడంటే నాకు ఉజ్జీవనం దొరకద్ది. ఆయన స్వాతంత్ర్యం చూశాడంటే లేదు నేను కింద పోవాల్సిందే. స్వాతంత్రం చూస్తే అది ఆయన తప్పు కాదా అంటే నాదైనా తప్పు ఉండదు. ఇంత పాపిస్తోడుగా ఉండాలి. ఆయన చెప్పినప్పుడు నేను చెయ్యాలి కదా. శాస్త్రం ఏం చెప్పిందో, పెద్దవాళ్ళు ఏం చెప్పారు, పూర్వాచార్యులు ఏం చెప్పించారు, ఆ ప్రకారం ఉండాలి కదా. లేదే, పూర్ణమైన తప్పు నా దగ్గర ఉండదే. ఆ తప్పు పెట్టుకొని పోయి మాట్లాడద్ది. ఇదా చాలా ముఖ్యం. పురుషకారం అనేది చాలా ఈజీ కాదు. ఏం లేదు, మన లోకంలో ఉండే భర్త దగ్గరనే ఈ భార్య పోయి మాట్లాడాలంటే వెంటనే మాట్లాడతా. ఆయన కోపగాడండి, అది ఏం మాట్లాడేది, అరుస్తాడు. అదే ఎవరు మాట్లాడతారు, నువ్వు తీసుకో బాగా అని చెప్పేసి ఇతనికి ఏం అంత మాత్రం ఏ శక్తి లేదు, ఏ వైభవం లేదు. ఇంకోరు భార్య అనుకూలంగా ఉంటే నా వల్ల ఉండను అనే పరిస్థితులతో ఆ భర్త ఉన్నాడు. అయితే ఇక్కడ శ్రీమన్నారాయణ అట్ట కాదు. అవాప్త సమస్త కామన్న సత్యనేగన్ సర్వాగ్ని, అన్ని శక్తిలు ఆయనకు ఉన్నది. ఇంకోరు హెల్ప్ చేయాల్సిన పని అనేదే లేదు. అట్లా ఉన్నప్పుడు ఆయనకి స్వాతంత్ర్యం ఎట్లా ఉంటుంది? ఆ స్వాతంత్ర్యాన్ని మనం తగ్గించాలంటే విరాట్కి ఎంత వైభవం ఉంటే తగ్గిస్తాను అవద్ది. అది పూర్తిగా చెప్పేది మొదట ప్రకటన. ఎంత వైభవం తెలుసు. ఆ పురుషకార వైభవం అనే ఆ మొదట ప్రకటన మనం వినేశాం అనుకోండి, ఇంకే స్వామి నాకు
భగవంతుడి దగ్గర పోయేదానికి భయంగా ఉండదు. నా తల్లి దగ్గర వదిలేస్తాను. ఈ తల్లి తిరుడి తప్ప నాకు వేరే అక్కర్లేదు. ఉండొచ్చు, తప్పేం లేదు. పరాశర భట్టర్ అదే చేశాడు. పరాశర భట్టర్ అదే చేశాడు. నా తల్లికి నువ్వు భర్త అంటున్నాడు. ఎంత పెద్ద మాట తెలుసా అది. ఆ నంబెరుమాలను చూసి, నువ్వు నాకు పెరుమాల్, నువ్వు స్వామి నేను సొమ్ము అట్లా చెప్పాలి కదా. నా తల్లికి నువ్వు భర్త. ఈ మాట చెప్పచ్చా అంటే ఆ మాట కావాలని చెప్పి అనుకుంటున్నాడు నంబెరుమాలు. అంత మాత్రం ప్రేమ ఆ పిరాటి మీద. ఎందుకు స్వామి అంత ప్రేమ అంటే, ఆమెకి నా ఏం చేసుకునేది లేదే, ప్రజల కూడా కొంచెం ఉన్నది కదా, ఆమెకి చేసుకుంటే అదేం సెల్ఫిష్ గా ఉన్నది అని చెప్పి వదిలేస్తాం. లేదు, ఆ ప్రకారం లేకుండా మన ప్రజలు బాగుండాలి, అది ఒక్కటే కదా ఆమె థింకింగ్. అది ఆయన అడుగుతాడు, ఎట్లా నువ్వు ఈ బాధ నువ్వు ఆలోచిస్తావు, నాకు ఈ ఆలోచన రావుతుంది, నీకు మాత్రం ఎలా ఇలా ఆలోచన వస్తుంది అడుగుతాడు. అప్పుడు ఎంత ప్రేమ ఉండాలి ఆయన మీద. అందువల్ల ఆ ప్రేమ ప్రకారం కొంతమంది అనుకుంటారు, లేదంటే ఆమె దీని దగ్గరికి బాగా వసంలో పెట్టుకుంది, ఏదో అందాన్ని చూపించి అంతం కాదు మాటనే. అట్లా మన కోసం ఉండేదనం భగవంతుడు అంత ప్రేమ పెట్టాడు పిరాటి మీద. అది పురుషకారం. దాని తర్వాత సాధనస్య గౌరవం. ఆ పురుషకార వైవం ప్రకరణలని సాధనస్య గౌరవం అంటే భగవంతుడిదా సాధనం, అటైతే భగవంతుడిదా ఉపాయం. వేరే ఉపాయం లేదు, పిరాటికి ఉపాయం లేదు. ఉపాయం అంటే మోక్షమిచ్చే అరుగత అనేది శ్రీమన్నారాయణ ఒకటికే కానీ పిరాటికు లేదు. దీంట్లో సంప్రదాయంలో కొంచెం తేడా ఉండదు. ఇప్పుడు ఆ విషయానికి అడిగిన పోల సంప్రదాయంలో కొంచెం తేడా ఉంటుంది. లేదు పిరాటికి కూడా ఆ అరుగత ఉండాలని సంప్రదాయంలో ఒక స్థితి ఉండదు. ఇప్పుడు అది మనకు అక్కర్లేదు అనుకోండి. మన సంప్రదాయం ప్రకారం ఏమంటే భగవంతుడు శ్రీమన్నారాయణ ఒకటికే ఉపాయం అవుతుంది, వేరే ఎవరు లేదు. ఆయనదా మోక్షం ఇచ్చే జనార్దన, ఆయన ఒకటే, వేరే ఎవరు లేదు. ఇప్పుడు ఆయన తిరువుడి తప్ప మిగతా ఏదేదో ఉంటుంది. స్వామి దీన్ని చేయండి నీకు దొరకద్ది, దీన్ని చేయండి ఇది దొరకద్ది అని చెప్తారు కదా. ఆ ప్రకారం చేస్తే దొరకతాడంటే దొరకచ్చు, దొరకదు. కర్మయోగమో జ్ఞానయోగమో భక్తి యోగమో చేసి ఉండే భగవంతుడు దొరకడా, నాకు మోక్షం ఇవ్వడా? ఇప్పుడు కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం చేసి మోక్షానికి పోయిన వాళ్ళు లేదా, ఉన్నారు. అప్పుడు మీరు ఎందుకు స్వామి వద్దంటున్నారు? అప్పుడు అదే చేయొచ్చండి. మన స్వరూపం ఏమి, ఇదా ముఖ్యం. ఎవరెవరు ఏ ఏ పరిస్థితిలో ఉండారో ఆ పరిస్థితికి తగినట్టుగా మన స్వరూపం ఉండాలి. నా పరిస్థితి ఇది, రేపు ప్రపంచనుడు అటైతే అప్పుడు వాళ్ళ పరిస్థితి తప్పు ఉంటారా అంటే స్వరూపం ప్రకారం చూస్తే తప్పు. జీవాత్మ స్వరూపం ఏమి, భగవంతుడి వల్లనే రక్షించబడాలి. నన్ను నేనే రక్షించుకోకూడదు. నన్ను నేను రక్షించుకుంటే అప్పుడు అతను ఎందుకు స్వామి అక్కర్లేదే. ఒక భార్య ఉన్నది, భర్త వల్లనే రక్షించుకోవాలి. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సీత అశోకవనం తీసుకొని పెట్టేసాడు రావణాసుడు 10 నెలలు. ఆయన సీత ఆమెనే రక్షించుకునేందుకు శక్తి ఉండదా లేదా? ఉన్నది. విరాటి ఏంది, విరాటికి శక్తి లేదా? ఏంలే, హనుమంతుడికి తోకలను నిప్పు పెట్టాడు. ఓ ఇది తెలిసిపోయింది సీతకి, ఓ అతను దూతుగా వచ్చాడు, నిప్పు పెట్టేసాడని నిప్పు కాలద్దే పాపం ఏమవుతుంది అనుకుని ఈమె ఏం అనుగ్రహం చేస్తుంది, ఆ నెప్పు చల్లగా ఉండాల్సి చెప్పి అనుగ్రహం చేస్తుంది. అప్పుడు ఆ నెప్పి కాలలే, ఎవరికి? హనుమంతుడికి కాలనే లేదు. అదే మాటతోనే రావణాస నువ్వు జుట్టగా పోవాల్సింది, ఒక్క మాట చెప్తే చాలు పోతాడు అంతే, అన్ని తీరిపోయింది. చేయలేదే. ఈమెని రక్షించుకోవచ్చు కదా, రక్షించుకోలేదే. రాముడు వల్లనే రక్షించబడాలా అని చెప్పి అట్లాంటి జడ అధ్యవసాయం అయిదా స్వరూపానికి తగినట్టు ఉండే స్వభావం, అయిదా మన స్వభావం. ఏం చెయ్యాలా?
భగవంతుడు రక్షించేదంటే ఏంటి స్వామి అంటే నేను కింద పడిపోయాను, నాకు దెబ్బ తగిలింది అంటే ఇంక ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఫ్రాక్చర్ అయిపోయింది, అప్పుడే నేను రక్షించుకోనండి, భగవంతుడు వచ్చిన రక్షిస్తున్నా. అది కాదు రక్షణ, అది శరీర రక్షణ. శరీర రక్షణ దారుణంగా మనం చూసుకోవచ్చు. కింద పడిపోతే అదేంటండి ఆ స్వామి చెప్పాడండి, అందువల్ల నేను అతను వచ్చి రక్షిస్తాడు, నేను రక్షించు కూడా, అది చెప్పలే. ఇప్పుడు అని హాస్పిటల్ పోవచ్చు, ఏం కావాలని చేసుకోవచ్చు, దాంట్లో ఏం తప్పేం లేదు. అయితే ఆత్మ ఉజ్జీవనం మనం చేసుకోకూడదు, అదిగా చెప్తున్నాను. ఆ చేసి ఉండొచ్చు కదా సీతా పిరాటి, చేయలేదే. ఇప్పుడు ద్రౌపది చేయలేదు, దాన్ని ఆయన ద్రౌపదిని రక్షించుకొని కాలేదు. అంటే వస్త్రం అంతా పోతుంది, గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగదాన్ని కోరుకుంటుంది, శరణాగతి చేసింది. అయితే భగవంతుడు రక్షించాడు, చీర పంపించేసాడు. అయితే అయితే ద్రౌపది రక్షించుకోలేదు, కృష్ణుడిని అడిగింది. ద్రౌపది రక్షించుకోలేదు, అదే ప్రకారం సీత రక్షించుకోలేదు అని అట్లా అర్థం కాదు. ద్రౌపదికి శక్తి లేదు, రక్షించుకునే శక్తి ఉండదా? లేదు. లేదు కాబట్టి ఆయన నన్ను రక్షించుకోలేను, నువ్వే నన్ను రక్షించాలని చెప్పి కోరుకుంది, శరణాగతి చేసింది. సీతకి రక్షించుకునే శక్తి ఉండాలి, ఆయన కూడా రక్షించుకోలేదు. అందువల్ల అప్పుడు మన స్వరూపం ఏమి? భగవంతుడు రక్షించబడాల. అది ఎక్కడ చెప్తుంది? రెండో ప్రకరణం చెప్తుంది. అయితే సాధనస్య గౌరవం. అప్పుడు దానికి అటైతే ఏదోదో ఇంకోటి ఏదోదో మన ప్రయత్నం వల్ల భగవంతుడిని తిరువుడి పట్టుకుని వస్తుందంటే ఉన్నది, శాస్త్రం చెప్తుంది, లేదని చెప్పాల. అప్పుడు అది ఎందుకు స్వామి శాస్త్రం చెప్పాలా? ఏది మంచిదో అది ఒకటే కదా శాస్త్రం చెప్పేసి పోయి ఉండొచ్చు కదా. అప్పుడు ఇదంతా ఎందుకు శాస్త్రం చెప్పాలా? చెప్పిన దాని వలన అది పోతున్నారు కొన్ని మందిలో. అది చెప్పకుండా ఉండొచ్చు అంటే కొన్ని మందికి స్వాతంత్ర్యం వదలడు. నేను నా ప్రయత్నం చేయాలా, నేను చేస్తాను అని చెప్పి పెడధరమైన బుద్ధి కొన్ని మందికి ఉంటుంది. అట్లాంటి బుద్ధి ఉండేటోళ్ళు కూడా భగవంతుడు లేదని చెప్పను వద్దా? చెప్పను కాదు, వాళ్ళకి అది ఇచ్చారు, మనకి అది కాదు. మనకి భగవంతుడు తప్ప మనకు ఆచారాలు చెప్పించేసేవారు, మిగతా ఏం పట్టుకోకూడదు. అప్పుడు భగవంతుడు తప్ప మిగతా ఉపాయం అంతా ఉంటే దాంట్లో ఎంత దోషాలు ఉండాలి అని చెప్పేది రెండే ప్రకరణం. భగవంతుడు ఉపాయంగా ఉంటాడని చెప్పి రెండో ప్రకరణం. పురుషకార వైభవంచ సాధనస్య గౌరవం. అడిగిన ఊరికి పైతేటి చెప్తున్నాడు. లోపల ఏం సూత్రం ఒక్కొక్క సూత్రాన్ని ఒక్కొక్క సూత్రానికి 4-5 కాలక్షేమం అవుతుంది. ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా? ఇట్లంతా సంప్రదాయం ఉండదా స్వామి అని చెప్పి అనుకుంటాము. ఎందుకంటే ఆ పిల్లలోకాచార్య ఎవరు తెలుసా? కాంచి కేవ పెరుమాళి పిల్లలోకాచార్యరు, వేరే ఎవరో కాదు. మన పిల్లలోకాచార్య ఏదో ఒక మనిషి అనుకుంటాము. ఆ పెరుమాళు వరదరాజులు, ఆ వరదరాజులే అవతారం చేసిన పిల్లలోకాచార్యులు. అప్పుడు రెండో ప్రకరణం పురుషకార వైభవంచ సాధనస్య గౌరవం. సరే, నేను వచ్చి చేసేసాను, పిరాటి పురుషకాలం అయిపోయింది, భగవంతుడు ఉపాయంగా పట్టేశాను, ఆయన వచ్చి ఆయన తిరువుడి తప్ప వేరే గతి లేదు తెలుసుకున్నాను స్వామి. ఇప్పుడు నేను ఎట్లా ఉండాలా? ఎప్పుడు ఆ ఉపాయంగా పట్టింది నాకు సంభాషణ అయింది ఎప్పుడు? 8 సంవత్సరాలు నాకు ఏజ్. అప్పుడు అయిపోయింది. 8 సంవత్సరాలు చేసుకోవాలంట, మనం చేసుకుంటున్నామా? లేదే. 40 అయిపోయిన తర్వాత స్వామి ఇప్పుడే చేసుకుంటే ఏదో కొంచెం కట్టంతా వస్తుందంట స్వామి, అందువల్ల లాస్ట్ నేను చేసుకుంటాను. దానిలో ఎంత ఇబ్బంది ఉండదో తెలుసా? ఇప్పుడు ఆ విషయాన్ని పోవద్దు. ఇప్పుడు 8 చేసుకున్నాం, లేదు 10 సంవత్సరాలు చేసుకుంటాం అనుకోండి. చేసుకున్న తర్వాత ఒక 80 సంవత్సరాలు ఈ వ్యక్తి ఉంటాడు అనుకోండి, ఈ జీవాత్మ ఉన్నాడు అనుకోండి. ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి, ఏ ప్రకారం ఉండాలా? ఇప్పుడు ఇతను ఎవరు? శరణాగతి నిష్ఠుడు, ప్రపన్నుడు ఎలా ఉండాలా, ఎట్లా ఉండాలా? ఇది చాలా ముఖ్యం. ఇది ఎందుకంటే మన శరణాగతి అయిపోయిన తర్వాత, ఆచార్య సమాషణ అయిపోయిన తర్వాత మనం ఎట్లయినా ఉండొచ్చు అని పద్ధతి కాదు. పద్ధతి ఆ మాట ఉంటే మోక్షం జరగదు. లేదే స్వామి నేను సమాషణ చేసుకున్నాను, చేసుకుంటే మాత్రం నువ్వు ఎట్లయినా ఉండొచ్చా? అట్లయితే ఏమిటి నా అర్థమైపోద్ది.
నేను ఎట్లయినా ఉండాలి స్వామి, తప్పుగా చెయ్యాలా, పాపాలంతా చెయ్యాలా, దానికి ఏం చెయ్యాలా, సమాచారం చేసుకోండి, మీరు ఎట్లయినా ఉండొచ్చు. అట్లా వచ్చేసొద్ది లేదు. సమావేశం చేసుకుని శరణాగతి అయిపోయిన తర్వాత కూడా ఆ పద్ధతి ప్రకారం ఉంటేనే నీకు మోక్షం, అయితే నీకు మోక్షం లేదు. అప్పుడు ఏం పద్ధతి? ఆ పద్ధతి చెప్పేద్దా అధికారి కృత్యం. అధికారులు, ఈ ప్రపన్నుడైన అధికారులు ఎలా ఉండాల, ఎట్లా ఉండాల, దినచర్య అని పేరు. ఆ ఎలా ఎట్లా ఉండాలని చెప్పి చాలా బాగా చెప్పద్ది. అదంతా మనం విన్నాం అనుకోండి, అయితే అలాగే మన నుంచి ఉండలేవు కదా అంటే చాలా సులభంగా ఉండొచ్చు, బాగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. మనం ఉండొచ్చు అంటే మీరు ఏమి అనుకోవాలంటే, అటైతే ఏదో చెప్తున్నాడు నేను ఉండాలా, అట్లా కాదు, ఆనందంగా ఉండొచ్చు అంటాను. ఆనందంగా ఎలా స్వామి వస్తుంది? మనకి ఆ అలవాటు తప్పిపోయింది, అలవాటు మనకి తప్పిపోయింది. లేకపోతే ఆ కాలంలో ఆ ప్రకారం ఆనందంగా ఉన్నారు. ఏంటంటే ఒక విషయం చెప్తాను, పిల్లలకి అన్నం పెట్టాల, ఆ పిల్లలు అన్నం తిన్నంటారు. ఒక గంట సేపు అవుతుంది స్వామి, అది అన్నం కలిపి మజ్జిగన్నము, ఏదో పెరుగన్నము, లేదు ఏదో ఒకటి పెడుతున్నాం అనుకోండి, అది తిరిగి 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 పెట్టాల్సింది అంటే ఏ తల్లి అయినా అయ్యో అన్నం పెట్టి పెట్టి నాకు చాలా శ్రమం అయిపోయిందండి, ఇంకోటి నా వల్ల పెట్టడం కాదు అని వదలద్దంటే వదలదు. అది శ్రమంగానే తీసుకోదు, ఆనందంగా తీసుకుని ఆ పిల్లలకి అన్నం పెట్టదు. అదే ప్రకారం అయితే దాంట్లో అయినా శ్రమ ఉంటుంది, మనం లెయ్యాల తిరగాల, దీంట్లో అట్లా కాదు. భగవంతుడు మనకు అనుభవాన్ని ఇస్తాడు, భాగవతాలు మనకు అనుభవాన్ని ఇస్తారు, ఆచార్యులు మనకు అనుభవాన్ని ఇస్తారు. అనుభవం అంటే ఏంది స్వామి? అట్లా అది అట్లా పోతా ఉంటే ఎగ్జిబిషన్లో ఉంటుంది కదా, దాన్ని ఏదో చూస్తాడు, అనుభవాలు ఇస్తుంది. ఆ అనుభవం కాదు, భాగవతాలు ఓష్టితో అనుభవించేది, భగవంతుని అనుభవించేది, యాత్ర అనుభవించేది, ఈ అనుభవంతో ఇస్తాడు. ఇది అధికారి కృత్యం. ఈ అధికారి కృత్యం అనేది మూడో ప్రకరణం. అది దగ్గర ఆ మూడో ప్రకరణం అనేది 307 శ్లోకం, 307 సూత్రం దాకా అది మూడో ప్రకరణం. దాని తర్వాత నాలుగో ప్రకరణం అనేది అధికారి కృత్యమస్య సద్గురూప సేవనం. నాలుగో ప్రకరణం అనేది గురువు అనే ఆచార్యుడు ఎలా ఉండాల, ఆచార్యుడు ఎట్లా ఉండాలి. ఆచార్యుడు అంటే మనం అనుకున్నట్టు ఎట్లయినా ఉండొచ్చని కాదు, ఏమంటే చెప్పకూడదు అయినా కూడా చెప్తాం. కొంతమంది ఆచార పురుషులుగా ఉంటారు, నేనే ఆచార పురుషుడు, నాకైనా నువ్వు చెయ్యాలా, నాలాగా ఎవరు, నేనే నీ మోక్షం తీసుకుపోతాను, అలాంటి ఆలోచనలు ఈ ఆచార్యుడికి ఉండకూడదు. స్వామి ఆ ప్రకారమే ఉంటారండి, అదంతా దీంట్లో ఉండదు. ఆచారుడు అంటే ఎట్లా ఉండాలి అది చెప్పకూడదు, చెప్తే అపచారం దా. ఆయన కూడా శ్రీవచన భూషణుడు పిల్లలోకాచార్య హెచ్చిస్తున్నాడు, ఎలా ఉండాలా, ఎట్లా ఉండాలా ఆచారుడు అంటే. దానికి విధంగా ఆచారుడు ప్రాచారుడు, ఆచారుడికి ఆచారుడు. ఆచారుడు ఏం చేసిన తెలియాలా, శిష్యుడు ఉన్నాడు కదా, ఊరికి ఒక రెండే విషయం చెప్తాను. ఆచారుడు శిష్యుడు, శిష్యుడు ఈ శిష్యుడిని ఈయనదా సమార్షణం చేశాడు, ఈయనదా పంచ సంస్కారం చేశాడు. ఇప్పుడు నా శిష్యుడు కదా, ఈ శిష్యుడిని నా శిష్యుడిని ఆచార్యుడు కలియకూడదంట. అటైతే అతని శిష్యుడు కదా, అతని శిష్యుడే. అయితే ఆచార్యుడు ఈ శిష్యుడిని, ఇతని శిష్యుడిని నా శిష్యుడిని తెలియకూడదంట. అప్పుడు ఏం స్వామి తెలియాలా, నా ఆచార్యుడి శిష్యుడిని తెలియాలంట. స్వామి ఇట్లంతా ఉండదా? అప్పుడు ఎంత పెద్ద శాస్త్రం చూసుకోండి ఇది, నా ఆచార్యుడి శిష్యుడిని తెలియాలంట. అది కాకుండా శిష్యుడు ఏదో ఒకటి ఇస్తాడు, ఆయనకి ఏదో ఎందుకు డబ్బులు పనులు, ఇది నాది స్వామి నాది అని చెప్పి ఇచ్చాడంటే ఆచార్యుడు తీసుకోకూడదంట. అప్పుడు ఏమని స్వామి చెప్పియాలా,
నేను సంపాదించాను, నేను జీతం చేశాను, జీతం చేసిన తర్వాత దాంట్లో పళ్ళు తీశాను, ఆయనకి పంచలన్నీ తీశాను, అని ఏం కావాలో అదన్నీ తీసి పెట్టాను, నా డబ్బులతో తీశాను. అప్పుడు నా డబ్బులతో చేసి నాదే కదా, అప్పుడు నా డబ్బుతో నేను ఆయనకి ఇస్తున్నానని చెప్తే అది ఆచార్యుడు తీసుకోకూడదంట. అప్పుడు ఏం తీసుకోవాలా? అప్పుడు శిష్యుడు ఇవ్వకూడదా అంటే ఇవ్వాల. శిష్యుడు ఎలా ఇవ్వాలంటే, స్వామి ఇది నీది, మీరు నా దగ్గర ఇచ్చి పెట్టారు, తిప్పి మీకే ఇస్తున్నాను, ఆ అభిప్రాయంతో శిష్యుడు ఇవ్వాల. ఆచార్యుడు అట్లాంటి అభిప్రాయంతో శిష్యుడు ఇచ్చాడంటే ఆచార్యుడు తీసుకోవచ్చు, లేదంటే నాకు అక్కర్లేదు తీసుకోవచ్చు. ఏ ఆచార్యుడు ఉంటారు ఆ ప్రకారం? అది ఆచార లక్షణం, అది ఆచార లక్షణం. అదంతా ఇది 4వ ప్రకరణం చెప్తుంది. అది ఇదంతా ఊరికే ఒక 1000 పాయింట్స్ ఒక ఊరికి ఒక్కవంతగా చెప్పాను. ఇంకోటి శిష్యుడు ఎలా ఉండాలా, అందుకే సూత్రాలు జాస్తి శిష్యుడికి. ఆచార్యుడు ఎలా ఉండాలి అనే దానికి సూత్రాలు తక్కువ, సూత్రాలు. శిష్యుడు ఎలా ఉండాలని సూత్రాలు ఎక్కువ. శిష్యుడు ఎలా ఉండాలంటే, ఈ ఆచార్యుడు తప్ప నాకు వేరేం లేదు. శిష్యుడు సంపాదిస్తాడు కదా, ఇది బాగా తెలుసుకోండి. ఉద్యోగం పోతాడు, ఏదో చేస్తాడు, సంపాదిస్తాడు, సంపాదించి ఖర్చు పెడతాడు కదా, ఆయన కుటుంబానికి, భార్యకి, భర్త, అదే ప్రకారం పిల్లలకి ఖర్చు పెడతాడు కదా. ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలంట. అదేం స్వామి, మా ఇంటి ఖర్చు నేను పెట్టుకుంటాను, నేను సంపాదించానంటే లేదు, ఆ డబ్బు ఎవరిది తెలుసా? ఆచార్యుడిది. అట్లా అనుకోని ఖర్చు పెట్టాలంట. ఆయన ఏం ఇవ్వలేదు, ఈయనే సంపాదించాడు. శిష్యుడు నా ఆచార్యుడు నాకు ఇచ్చి పెట్టాడు, మళ్ళీ నేను ఆయనకి లెక్క ఇవ్వాలా, మళ్ళీ నేను తిప్పి ఇవ్వాలా, నేను అనవసరమైన ఖర్చు పెట్టకూడదు, ఏది కావాలన్నా ఆ ఖర్చు దాన్ని చెయ్యాలా, అందువల్ల నేను జాగ్రత్తగా చెయ్యాలా, మళ్ళీ ఇది మిగతా ఉండేది ఆచార్యుడి దగ్గర ఇచ్చేయాలని చెప్పి అలాంటి ఆలోచనలో ఇతర స్వయంగా సంపాదించిన డబ్బుని ఆ ప్రకారం ఆలోచించాలంట. దొరకతాడా చూడండి. అందుకదా దీన్ని అర్థం తెలుసుకునే దుర్లభం, తెలుసుకుంటేను అనుష్ఠానాలు తీసుకొచ్చేది దుర్లభంని స్వామి మనవాళ్ళని చెప్పడానికి రీజన్ ఇదా. ஓரொரு உண்டாகில் 6 వసనభూషణத்தின் ఆళ్వరులల్లా మరిబా 6 సొల్లేరు. స్వామి ఇదంతా లోకానికి ఇది సరిగా రాదు మాలంటే సరిగా వస్తుంది. ఇలాంటి పరిస్థితులు చూడండి ఎంత బాగా ఆనందంగా ఉంటుంది తెలుసా. ఆచార్య లక్షణంలో ఆచార్యుడు ఉండాలి, శిష్యుడి లక్షణంలో శిష్యుడు ఉండాలి. ఇది రెండు మారిపోయింది అనుకోండి, లేదు. ఇదన్నీ పూర్తిగా ఆ శ్రీవచనమూర్తి దివ్య శాస్త్రంలో చెప్తుంది. ఇది ఒక్కటే కాదు, ఇలాగ 1000 ఉండదు, అది ఒకటిగా చెప్పారు. అప్పుడు శిష్యుడు ఎలా ఉండాలని తెచ్చిపోయింది. అది కాకుండా ఈ శిష్యుడు ఏం తెలవాలంటున్నా, నా శరీరం కానీ, నా ప్రాణం కానీ, నా డబ్బులు కానీ, నా సొమ్ము కానీ అన్ని ఆచార్యుడు, నాది కాదు. నా భార్య ఉన్నారు కదా, ఇప్పుడు నేను భార్య ఉండదు, ఆ భార్యని ఆచార్యుడి దగ్గర తీసుకుపోయి ఏం చెప్పి నా భార్య అని చెప్పాలి. నా భార్య అట్లా చెప్పకూడదంట. స్వామి నీ దాసుడు, నీకు దాసుడు నా అటుదేమే ఎంత అటుదే ఆచార్యుడికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారు అసలు. ఈ ప్రకారం తలవాలంట శిష్యుడు. ఇది 4వ ప్రకరణం, ఆచార్య శిష్య లక్షణం. సశిష్య లక్షణం, సదాచార్య లక్షణం. ఈ రెండు ఆ 4వ ప్రకరణంలో 6 ప్రకరణం లెక్కలో చెప్తుంది. దాని తర్వాత 5వ ప్రకరణం. సరే స్వామి, నేను ఆచార్య శిష్యుల భావం తెలుసుకున్నాను, భగవంతుడు ఉపాయం తెలుసుకున్నాను, విరాట్ పురుషకారం తెలుసుకున్నాను, అది కాకుండా నేను ఎలా ఉండాలని తెలుసుకున్నాను, అటు తెలుసుకున్నాను కదా. ఇదంతా నేను తెలుసుకొని ఈ ప్రకారం ఉంటే దానివల్ల భగవంతుడు నాకు మోక్షం ఇస్తాడు అని చెప్పి నేను తెలుసుకున్నాను. నిజమా అబద్ధమా? అది ఇదే కదా నిజం. అంటే ఈ ప్రకారం ఉండాలని చెప్పారు. 4 ప్రకారాలు మీరు అదే కదా చెప్పారు. మొదటి ప్రకరణం పురుషకారం, విరాట్ పురుషకారం చేసింది చెప్పారు. ఆ రికమెండేషన్ చేసి అందువల్ల పెరుమాళ తిరువడి పట్టుకున్నాను, ఉపాయంగా పట్టుకున్నాను, వేరే ఏం లేదు, ఆయన తిరువడి తప్ప వేరే గతి లేదు, పట్టుకున్నాను.
అడిగిన తర్వాత ఆయన ఒకరే గతి అని చెప్పి తెలుసుకున్నాను. దాని తర్వాత నేను ఎలా ఉండాలా, ఎట్లా ఉండాలా, రోజు ఎప్పుడు లేయాలా, ఎప్పుడు పండుకోవాలా, ఏమేమి అనుసంధానం చేయాలా, ఎట్లా తివారాన్ని చేయాలా, ఏం తెలియ చేయాలా, ఏం భోజనం చేయాలా, అన్ని 3 రకాల అన్ని చెప్పినాడు. అదన్నీ తెలుసుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఆచార్యుడి దగ్గర ఎలా ఉండాలా, శిష్యుడు ఎలా ఉండాలా, అదన్నీ తెలుసుకున్నాను. ఇప్పుడు అన్నీ తెలుసుకునేసాను కదా, అప్పుడు ఈ ప్రకారం ఉండాలి కదా, ఈ ప్రకారం ఉండేదాని వల్ల నాకు మోక్షం అని తెలుసుకున్నాను. తప్పు ఉన్నాడు. 5వ ప్రకరణలో అది తప్పు అని చెప్పాడు. ఏం స్వామి, అప్పుడు ఆ ప్రకారం ఉండాల్సిన పని లేదా? ఉండాలా? ఉండలేదంటే మోక్షం ఇస్తాడా? ఇవ్వడు. అప్పుడు ఉండిన దాని వల్ల మోక్షం ఇస్తాడా? లేదు. కానీ మీరు పరభద్రంగా మాట్లాడుతున్నారు. ఒకటి ఏం చెప్పాలా? ఆ ప్రకారం లేదు, మోక్షం ఇవ్వడం చెప్పండి. ఆ ప్రకారం ఉంటావా, మోక్షం ఇస్తాడని చెప్పండి. మీరు మార్చి చెప్తున్నారే, ఆ ప్రకారం ఉండాలా, అయితే దానివల్ల మోక్షం లేదు, ఆ ప్రకారం లేదు, నీకు లేదంటే మోక్షం ఇవ్వడంటే ఏం స్వామి, అప్పుడు నువ్వు ఉన్న దాంట్లో ఏం లాభం? 4 ప్రకటన అదే ప్రకటన నేను అనుష్ఠానం తీసుకొచ్చిన దానికి నా లాభం ఏమి లేదు. లేదు, భగవంతుడు అనుగ్రహం వల్ల నీకు మోక్షమే గాని నువ్వు చేసిన దాని వల్ల కాదు. అది ఇది 5వ ప్రకటన. ఒప్పుకుంటారా? కానీ ఇన్ని మా చేతలు చేయించేసి దీని వల్ల కాదని చెప్తే అప్పుడు ఇదంతా చేయాల్సిన మనియే లేదు స్వామి. ఎందుకు నేను చెయ్యాలా? ఎట్లా నేను చేయలేదంటే మీరు ఇవ్వలేదు. చేస్తేనే ఏం చెప్తున్నారు? నువ్వు చేసిన దాని వల్ల ఇవ్వలేదు నువ్వు అని చెప్తున్నారు. అప్పుడు నేను ఎందుకు చేయాలా? కొంతమంది చెప్తారు, భార్య ఎంత తనిగి చేసి పెట్టావుడా, భర్త అదేమో ఆయనకేమో పట్టుకోలేదేమో, బాగలేదు బాగలేదు బాగలేదు, ఏం తింటా అని చెప్పి ఏదో 2 నోట్లో వేసుకొని పోతా ఉంటాడు. ఆ భార్యకి 4 రోజులు చూసి 5 రోజులు చూసింది. తర్వాత ఏం చేసేదంటే ఆయన చేసేది ఇంకా కుక్కలు చేసి పెట్టచ్చు. ఏంటంటే ఎన్ని చేసినా బాగలేదు అంటాడు, ఏం చేసినా బాగలేదు అంటాడు. అది తినేసిపోతాడు, బాగలేదని తినేసిపోతాడు. ఆ ప్రకారం కదా ఇది ఉండదు. ఇదన్నీ చేసిన దానివల్ల నీకు మోక్షం కాదు. సరే బట్టి చేయకుండా ఉంటాను, చేయలేదని మోక్షమే విడు. అప్పుడు ఎట్లా మోక్షం జరుగుతుంది? భగవంతుడి కృప, అదిదా నిర్హేతుక కటాక్షం. హరిదయాం 5 హరి దయ, హరి అనే శ్రీమన్నారుడి దయ ఉండదు కదా, ఆ దయ వల్లదా మనకు మోక్షం. అప్పుడు నేను చేసిన శరణాగతి ఏం స్వామి? నేను చేసిన శరణాగతి ఏమి? మీరు చెప్తున్నారే శరణాగతి చేస్తే మోక్షం ఇస్తాడు, శరణాగతి చేస్తే మోక్షం ఇస్తాడు. నిజమే. ఇప్పుడు మీరు చెప్పేది అది చేసిన దానివల్ల ఇవ్వలేదంటే అది నిజమే. ఏమి స్వామి మళ్ళీ ఇట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడతారు? ఒకటి చేసిన దానివల్ల ఇస్తున్నారని చెప్పండి, లేదు చేయలేదంటే ఇవ్వడం చెప్పండి, లేదు చేసిన దానివల్ల ఇవ్వడు, చేయకపోతే ఇవ్వడం చెప్పండి, ఒప్పుకుంటాను. అయితే చేస్తేదా ఇస్తుడు, అయితే చేసిన దానివల్ల ఇవ్వలేదంటే ఇది అర్థమే కాలేదంటే ఇదిగా శివ. అప్పుడు చేసింది ఏంటి? శరణాగతి ఇది ఏంటంటే అతను మోక్షం ఇస్తే ఆ మోక్షాన్ని తీసుకునేదనుకున్న యోగ్యత నా దగ్గర ఉండాలని ఒక మాటదా శరణాగతి. నాకు యోగ్యత ఉండేదాని వల్ల నాకు మోక్షం దొరకద్దని చెప్పని కాదు. పిల్లలకి బడికి పోతారా, స్కూల్ పోతున్నారు, పోతా ఉన్నప్పుడు ఆ స్కూల్లో యూనిఫామ్ ఉంటుంది, ఆ స్కూల్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఈ పిల్లలు ఏం చేశారు, యూనిఫామ్ వేసుకోకుండా పోయారు. ఆ స్కూల్కి ఒక యూనిఫామ్ ఉంటుంది కదా, వేసుకోకుండా పోయారు. యూనిఫామ్ వేస్తేనే మీకు ఎగ్జామ్ రాయను, మీకు పిల్లలు ఏంటి సమ్మతిస్తాను, లేకపోతే నేను అక్కడ కూర్చోబెట్టను అని చెప్పేశాడు. అదేంటంటే యూనిఫామ్లో అయితే నువ్వు కూర్చోబెట్టవా, సరే అని చెప్పేసి సరే యూనిఫామ్ వేసిండు. యూనిఫామ్ వేసుకొచ్చి ఇంకొండ పిల్లలు ఎగ్జామ్ రాయాల్సిన మళ్ళీ కదా యూనిఫామ్ వేసుకొని వచ్చేసింది కదా, ఇప్పుడు ఎగ్జామ్లో పాస్ అయిపోతుంటే కాదు నువ్వు రాయాలంట. ఇప్పుడు నేను రాస్తే కదా నీకు, నేను రాసి మార్క్ తీస్తే కదా నువ్వు ఎగ్జామ్లో పాస్ చేస్తావు. అవును, అప్పుడు యూనిఫామ్ ఎందుకు? అది ఉండాలి. అప్పుడు యూనిఫామ్ ఏం చేస్తుంది?
నాకు ఎగ్జామ్ లో కూర్చోపెట్టేది అనుకునే యోగ్యత ఇస్తుంది. అదే ప్రకారం ఈ శరణాగతి ఏం చేస్తుంది? భగవంతుడు మోక్షం ఇస్తే దాన్ని తీసుకునేదనుకున్న యోగ్యత నాకు ఇస్తుందే కానీ ఓ శరణాగతి చేసిన దాని వల్ల మోక్షం కాదు. అందువల్ల ఇది 5వ ప్రకరణం. హరిదయాం ఐదికి, హరిదయాం ఐదికి ఇది అన్నీ వచ్చేసింది. ఇంకేం స్వామి, ఇంక ఏం లేదు. ఇప్పుడుదా శ్రీవచనభూషణ దివ్య శాస్త్రాన్ని ప్రధాన ప్రతితంత్రం ఆచార్య అభిమానమే ఉత్తారకం. ఆచార్య అభిమానమే ఉత్తారకం. ఆచార్య అభిమానమే ఉత్తారకం అంటే ఆచార్య తెలుగుడు పట్టుకో చాలు, భగవంతునితో వదిలేసాం, అన్ని వదిలేసాం. ఆచార్య తెలుగుడు పట్టుకుంటే అది ఒకటే సార్. అది ఎక్కడ స్వామి ఉండదు? శ్రీవచనభూషణ దివ్య శాస్త్రంలో 6వ ప్రకరణంలో 447 సూత్రం, 447 సూత్రం. ఆ 445 సూత్రంలో ఆచార్య అభిమానమే ఉత్తారకం చెప్పారు. అప్పుడు ఈ శ్రీవచనభూషణ దివ్య శాస్త్రాన్ని సారాంశం ఏది? సారాంశం ఏదంటే ఇదే. ఇప్పుడు వ్యాఖ్యానం 6 ప్రకరణాలు ఏమని చెప్పి అంటే ఊరిక లైట్గా అట మనం చూసాము. అయితే ఇది మీరు గుర్తుపెట్టుకో, దీన్ని గుర్తుపెట్టుకొని శ్రీవచనభూషణ కాలక్షేపం వినేది అనుకోండి, అప్పుడు మీకు కొంచెం అర్థం. ఇప్పుడు వ్యాఖ్యానం చదవలేదు, మిక్కవేదియ వేదత్వం ఉప్పర్లోన పూర్తిగా చదివేస్తాను. ஆச்சாரிய அபிமானம் உத்தாரம் என்கிற அகாத அர்த்தத்தை உடைத்தாயிருக்கும். இதுவும் அறிவித்த ஆழ்வர்கள் என்னும்படி தேசிகர் அறிவித்தாலாய்த்து அறியலாகாது என்று வாக்கிய சங்கதி இத்தியாதி சுதம்பினா மகதாப்தி சக்யான் என்கிறே அருகில் உள்ள அண்மை இருப்பது அங்கும் செடுங்கடல் அமுதலில் பிறந்த அவள் பிரயோஜனமாயிருக்கும் இங்கும் புருஷபார வைபவம் தொடங்கி ஆச்சாரிய அபிமானம் ஈராக 6 பிரகடனத்தாலும் சொல்லுகிற அர்த்தங்கள் எல்லாம் ஆழ்பொருள்களாய் இருந்ததே ஆகினும் சரம பிரகடனத்தில் சரமோபாயத்துக்கு சேஷமாயிரை இருப்பது ஆகையே திருமாமகள் சீரருள் ஏற்றவன் தொடங்கி மன்னிய இன்பமும் கதியும் பூவென்னும் நிலை பெறு மென்பொருளிடம் என்றே பொருள்முடிவாக அருள் செய்தது என்றோ అది ఇంకోటి చెప్పలేదు. వ్యాఖ్యానం వచ్చిండదు, అయితే నేను చెప్పలేదు. ఎందుకంటే ఈ 6 ప్రకరణాలు 9 ప్రకరణాలు చెప్తాను కదా, దీనికి ద్రావిడ భాషన పాసురాలు ఉండదు. ఆ పాసురాలు తీసుకున్నంటే అది 2 కాలక్షేపం పోతుంది. అది నేను చెప్పలేదు. అదే వ్యాఖ్యానంలో ఉండదు. ఆ వ్యాఖ్యానం ఉండేదిగా మేము మీకు సులభంగా చెప్పేశాను. அப்படி மண்ணி இன்ப முதுவா குருவெண்ணு நிலை பெற்று மின்பொருளினை இன்றிலே பொருள் முடிவாக செய்து பெருவிலையனான ஆபரணத்துக்கு நாயகர்கள் போல ஆயிற்று வச்சனபூஷணத்துக்கு பிரதேசம் நாயகரத்னமாய் இருக்கும்படி இத்தனையும் அருட்செய்கையை பற்ற அதிர்ஷ்டக்கை இட்டு கொண்டு வந்தது கீழடங்கிலும் மேலடங்கிலும் இதன் நிஷ்டையை ஸ்தாபிக்கிறது என்றே ஆச்சாரிய அபிமானமே உத்தாரகம் என்கிற இடத்துக்கு வியாக்கியானம் அருளை செய்திற்று. ஆகையால் இதுவே ஆழ்பொருளாக கடவது. வேதமொரு 4 பொருள் தந்த மெய்ப்பொருள் என்று தொடங்கி தீதில் சரணாகி இருந்த தன்னிரவன் அரணாகம் என்னாமது என்றே அருளை செய்தார். அன்றிக்கே பேரு தருவிக்குமால் தன் பெருமை என்று தொடங்கி நல்புரிவன் வன்மோடெல்லாம் வச்சனபூஷத்தில் மதில் தேரிடன் நமக்கரு அருளுகையாலே 6 பிரகடனத்தின் உத்தமமான அசேஷார்த்தங்களுக்கு ஒரு சேதனுடைய உஜ்ஜீவனத்துக்கு ஓரென்றே ஞாத்தவியமா வேண்டுகையாலே எல்லாம் ஆராய்ந்து அறிவேன் என்று ஆழ்பொருள் என்றாகுவோமாம். முந்தின யோஜனையில் ஆழ்பொருளாம் என்கிறதுக்கு சேர மற்ற அர்த்தங்களாம் ஆசிரியன விதி சேஷங்களாய் அறியப்படுவதாய் இருக்கும். தன்னை அறியும் போது உக்த லட்சணாயுக்தனாய் தான் எண்டறிய வேணும் ஆச்சாரனை அறியும் போது 6 பிரகடனத்தாலும் ప్రతిపాదించబడిన షడ్పదనిష్టనాగా அறிய வேண்டும். ఇంతవరకు ఏమి చూస్తాం. ఇప్పుడు 6 ప్రకటన ఏమి చెప్పేశాను. దీంట్లో దాంట్లో ప్రధానం ఇది ఆచార్య అభిమానం ఉత్తారం చెప్పాను. ఇప్పుడు పెద్ద హారం, రత్నహారం, చాలా పథకాలంతా ఉంటుంది. ఇప్పుడు మనం గురు పరంపర హారం ఉంటుంది కదా, గురు పరంపర లక్ష్మీనాథ సమారంభ అని పెట్టుకొని కడాన మనబాల పర్యంతం ఒక హారం పెట్టుకుంటాం. దాంట్లో మధ్యలో ఒక డాలర్ లాగా ఉంటుంది. దాంట్లో ఎవరుంటారు? స్వామి రామానుజులు అంటారు. చూసినారు కదా గురు పరంపర హారం. అక్కడక్కడ చాలా పిక్చర్స్ అంతా వేసింటారు.
మధ్యలో ఆ డాలర్లో స్వామి రామానుజారు అప్పుడు ఆయన రత్నంగా ఉంటారు. ఈ గురు పరంపరకి రత్నంగా ఎవరుంటారు? స్వామి రామానుజారు ఉంటారు. అదే ప్రకారం శ్రీవచన భూషణ్ రత్నంగా ఇది ఉంటది ఆచార్య అభిమానం ఉత్తారకం చెప్పాను. అట్లయితే ఎంత చెప్తాను. ఇప్పుడు నాయక కళ్ళు అంటారు. నాయక కళ్ళు అంటే ఆ రాయి అనేది మధ్యలో ఉంటుంది, చుట్టూ ఎన్నో రత్నాలు ఉంటుంది. అయితే ప్రధాన రత్నం ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఆ డాలర్ అని చెప్తారు కదా, అది మధ్యలో ఉంటది కదా. అదే ప్రకారం శ్రీవచన భూషణంలో 6 ప్రకరణాలు ఉంటే కూడా దానిలో ప్రధాన ప్రకరణం ఏమంటే ఆచార్య అభిమానము ఉత్తారకం అని చెప్పేశాడు. అది ఎక్కడున్నా స్వామి 447 సూత్రం దా ప్రధానం చెప్పేశాడు. ఇప్పుడు మనకి ఏం సందేహం వస్తుందంటే శ్రీవచన దివ్యభూష శాస్త్రం అనేది 463 సూత్రాలు. దాంట్లో మధ్యలో ఉండేది ప్రధానం కదా. మధ్యలో ఉండేది ఏం రావాలా? అప్పుడు దగ్గర ఏమేమి రావాలా? 230 సూత్రంగా ప్రధాన సూత్రంగా ఉండాలా. అయితే ఇక్కడ అట్లా కాదు, 447 సూత్రంగా ప్రధాన సూత్రంగా ఉండదు. అప్పుడు ఎట్లా స్వామి ఈ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రానికి ఇదా ప్రధానం? ప్రధానం అంటే ఎట్లుంది? మధ్యలో ఒక డాలర్ ఉంటుంది కదా, అదా ప్రధానం. ఇప్పుడు గురు పరంపర హారంలో స్వామి రామానుజ గారు మధ్యలో ఉన్నారు కదా, మధ్యలో ఉండేదాని వల్ల ఈ గురు పరంపర హారానికే ప్రధానం ఎవరు? స్వామి రామానుజ గారు అని మనకు తెలుస్తుంది. అదే ప్రకారం ఈ శ్రీవచన భూషణ ఒక హారం అనేది 463 సూత్రాలు. 463 సూత్రాలు అప్పుడు మధ్యలో ఉండే హారం ధర ప్రధానం. మధ్యలో ఉండే హారం ఉండేవి 230 240 సూత్రం ఉండాల. అట్లా లేదు. ఇక్కడ ఎట్లా ఉండదంటే 447 సూత్రం దా ప్రధానంగా పెట్టుకున్నారు. అయితే ఎట్లా స్వామి ఆ 447 సూత్రం ఐదో ఆచార్య ఉంటానని చెప్పి అది ఎట్లా ఉండే అది తీసుకున్నారంటే ఎలా స్వామి అంటే అట్లా కాదు. ఆచార్య అభిమానం ఉంటే దీంట్లో ఎట్లా చేస్తుందంటే దీంట్లో ఉండు లెక్కలు ఉంటది కదా. ఒక సూత్రం, మొదటి సూత్రం, రెండో సూత్రం, మూడో సూత్రం, నాలుగో సూత్రం, ఆ ప్రకారం 463 సూత్రం అట్లా లెక్క పెట్టుకున్నాము కదా. ఆ లెక్క పెట్టుకోకూడదు. ఆ లెక్క పెట్టుకోకూడదు. విషయం ఏమిటి చూడాల. విషయం లెక్క చూడాల. విషయం అంటే ఏది? పురుషకార వైభవమా, సాధనస్య గౌరవమా, అధికారి కృత్యమా, అంతలో వచ్చి సద్గురూప శవనమా, హరిదయా ఐదికీమా, లేదు గురు ఉపాయతాంచన. ఇది చూడాల. ఈ 6లో ఏది ప్రధానం చూడాలి. 6లో ప్రధానం ఆచార్య అభిమానం ఉత్తారకం కదా. అవును, అప్పుడు అంతా ప్రధానం. అట్లయితే సూత్ర లెక్క చూసి మనం ప్రధానం పెట్టకూడదు. అప్పుడు ఏ లెక్క చూడాలా? విషయంలో ఏది ప్రధానం చూడాల. విషయంలో ఏది ప్రధానం? ఆచార్య అభిమానం ప్రధానంగా. అందువల్ల ఆచార అభిమానం చెప్పడం. అయితే ఈ ఆచార అభిమానం ప్రధానం చెప్పేశాము కానీ దాంట్లో ఒక నిష్ఠ ఉండాల. దాని మీద ఒక పట్టుదల ఉండాల. దాని మీద మనకి పూర్తయిన ఒక నమ్మకం ఉండాల. ముఖ్యమది ఆ నమ్మకం ఉండాలి కదా. అందువల్ల దీని మనవాళ్ళు ఏం చెప్తారంటే ఆచార్య అభిమానం ఉత్తారం ఉండాలి కదా. ఆ ఆచార్య అభిమానం ఉత్తారం ఉండదు కదా. దాని ముందు ఏమేమి ఉండదు? పురుషకార వైభవం ఉండాలి, సాధనస్థ గౌరవం ఉండాలి, అధికారి కృత్యం ఉండాలి. ఇదంతా ఎందుకు అంటే ఆచార్య అభిమానం ఉత్తారకం అనే అర్థాన్ని మనం తెలిపించుకున్న దీనికోసందా మిగతా 5 ప్రకరణాలు వచ్చింది. మిగతా 5 ప్రకరణాలు వచ్చింది ఎందుకోసం అంటే ఆచార్య అభిమానం తెలుసుకోవాలి. ఒక విషయం చెప్తాను. నిన్ననే ఇదంతా చూసాం. తిరువారాధన చేయాలా, స్నానం చేయాలా, తిరువన్ కాపావాలా, తల్లికి చేయాలా. ఎందుకు స్వామి ఇదంతా చేస్తున్నా? తిరువారాధన కోసం అండి. అప్పుడు తిరువారాధన చేయాలా, అప్పుడు స్నానం ఎందుకు, తలిగే ఎందుకు, తిరువన్ కాపు ఎందుకు, అనుష్ఠానం ఎందుకు అడతారా? అయితే అదంతా దేనికి మనకు పని వస్తుంది కడాన? తిరువారాధన చేసే కోసం. అదే ప్రకారం పురుషకార వైభవము, సాధనస్య గౌరవము, అధికారి కృత్యము, హరిదయాం అహితికము, ఆచార్య అభిమానము, ఇది అదే ప్రకారం ఉండే ఆచార్య లక్షణం, శిష్య లక్షణము. ఇదన్నీ ఏం చేస్తుంది? ఆచార్య అభిమానానికి ఇది ఏం చేస్తుంది అంటే అది బలు ఇస్తుంది, అందిస్తుంది. అందువల్ల తెలుస్తుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
ఆశ్చర్యమైన ఎగ్జామ్. కాలక్షేపం అంటేనే మనము ఆనందించాలా, వినేటోళ్ళని ఆనందించాలి, రెండు కావాలి. ఇంకా కాలక్షేపం ఆ రెండు ఉండాలి. రెండు ఉండాలంటే ఎలా స్వామి అంటే, అప్పుడు చెప్పేటోళ్ళకిను అట్లాంటి వైభవం తెలిసి ఉండాలి, వినేటోళ్ళకును ఏదో కొద్దిగా వైభవం తెలిసి ఉండాలి. అప్పుడు అనుభవం వస్తుంది. ఏదో అనుభవం ఉంటాను అని చెప్పి రాకూడదు. ఇప్పుడు అందుకే చెప్తాను. ఇప్పుడు దీంట్లో ఎట్లా చెప్తున్నాను, ఇది ప్రధానం అంటే ఈ సూత్రాలు నంబర్స్ పెట్టుకొని ప్రధానం చూడకూడదు. 6 ప్రకరణం ఉన్నది. ఆ ప్రకరణంలో ఏది ప్రధానం చూడాలా, అది ఆచార విమానం ప్రధానం వచ్చేసింది. ఆ ఆచార అభిమానం కోసం పురుషకార వైభవం సాధన మిగతా 5 ప్రకరణాలు దానికి సపోర్ట్ చేస్తుందని చెప్పేశాను. ఈ ప్రకారం ఉంటుంది స్వామి అంటే తొండరడి ఇప్పుడు విప్రనారాయణ ఆయన పేరు విప్రనారాయణ పేరు. తన తర్వాత ఆయన పేరు మార్చుకున్నాడు. అదేంటి విప్రనారాయణ నాకు అక్కర్లేదు. అప్పుడు ఏం పేరుకోవాలా, భక్తులకి భక్తాంగ్రేణు పరకాల యతీంద్రమిష్టాన్ని రోజు మనం సేవిస్తాం కదా, అందుకుదా అదంతా సేవించాలి. ఆయనకి తొండరపొడియాడు గారిని పేరు. ఆయన 2 గ్రంథాలు అనుగ్రహించాడు. తిరుప్పల్లి విడిచి, ఇంకోటి తిరుమాలై. తిరుప్పల్లి విడిచి 10 పాసరాలు, తిరుమాలై 45 పాసరాలు. ఆ 45 పాసరంలో ఆశ్చర్యమైన 38వ పాసరం రత్నం. ఇప్పుడు 48 పాసరంలో రత్నం చెప్పాలంటే దాని మధ్యలో ఉండేదాన్ని రత్నం చెప్పాలా, లేదు. 38వ పాసరం రత్నం చెప్పేశాడు. అప్పుడు 38కి ముందు పాసరం అంతా ఆ రత్నం పెట్టాలంటే ఒక బాక్స్ కావాలి కదా, చక్కతో ఒక బాక్స్ కావాలి కదా. ఆ బాక్సు 38 పాసరంకు ముందు ఉండే 37 పాసరాలు. ఆ 38వ పాసరం పెట్టే రత్నానికి కోసం 38వ పాసరం బాక్స్ లాగా ఉంటుంది. దాని తర్వాత 38వ పాసరం అయిపోయిన తర్వాత మొత్తం 45 పాసరాలు, ఇంకా 7 పాసరాలు కదా. ఆ 7 పాసరాలు ఆ రత్నం బాక్స్ ఉంటుంది కదా పెట్టారు, దాని మూత కావాలి కదా, ఆ మూత 7 పాసరాలు. అదేం పాసరం స్వామి, ఆశ్చర్యమైన పాసరం. దయం ఏం చెప్తుందో ఆ దయాన్ని పూర్తిగా చెప్పేసాడు. తిరుమలలో ఆ రత్నం అనేది తిరుమాలై అరియాదార్, తిరుమాలయే అరియాని ద్రావిడ భాష ఒక మాట చెప్తారు. తిరుమాల అంటే శ్రీమన్నారాయణుడు. ఆ తిరుమాల అనే ఆ గ్రంథం పేరే తిరుమాలని పేరు, తిరుమాలై అని పేరు. తిరుమాలై అరియాదార్ అంటే తిరుమాల అనే శబ్దం శ్రీమన్నారాయణ చెప్తుంది కదా. అప్పుడు తిరుమాల అనే శ్రీమన్నారాయణ ఎవరు తెలుసుకోలేదు, వాళ్ళు ఈ తిరుమాలై అనే గ్రంథాన్ని తెలుసుకోరు అని చెప్పి ఒక పద్యం చెప్తుంది ద్రావిడ భాషలో. దాంట్లో 38వ పాసరం ఆశ్చర్యమైన పాసరం. మేంపొరుள் போகவிட்டு மெய்மையை மிகவுணர்ந்து ஆம்பரி சரிந்து கொண்டு ஐம்புலன் அகத்தடக்கி காம்பர சிறைத்திரைத்து கடைத்தலை இருந்து வாழும் சோம்பரை உகத்தி போலும் కూర్పునల్ అరంగత్తాని. ఆశ్చర్యమైన భాషం. ఈ భాషనం అనేది ఏం తెలుసా, ఇది మంత్రరత్నం అంటారు దీన్ని. మంత్రరాజ తిరుమంత్రం, మంత్రరత్నం ద్వయం, మంత్రరత్నం ద్వయం. ఆ మంత్రరత్నం అనే ద్వయంని, ఆ ద్వయం ఏం చెప్తుంది, శ్రీమన్నారాయణ శరణం ప్రపత్యే శ్రీమతే నారాయణాయ నమః. ఈ శబ్దాన్ని 38వ పాసరంలో ద్రావిడ భాషలు పెట్టేశాడు ఎవరు, తొండరపొడియాడు గారు. மேம்பொருள் போகவிட்டு மெய்மையை முகவனந்து ஆம்பரி சரிந்து கொண்டு ஐம்புலன் அகத்தளக்கி காம்பர தலசிரத்து உன் கடைத்தலை இருந்து வாழும் சோம்பரை உகத்தி போலும் சூழ்புணல் అరంగత్తానే. అప్పుడే ఇది 38వ పాసరం, మధ్యమైన పాసరం కాదు. ఇప్పుడు ఎందుకోసం ఇది ఎత్తేనంటే మధ్యమగా ఉండేది ప్రధానంగా ఉన్నట్టు అట్లా కాదు. ఏది తాత్పర్యం చెప్తుందో అది ప్రధానం పెట్టుకోవాలి. అప్పుడు ఆచార్య అభిమానమే తాత్పర్యం చెప్తుంది కదా, అది 447 సూత్రంగా ఉండొచ్చు. మొత్తానికి 463 సూత్రాలు, దాంట్లో మధ్యమ సూత్రాలు అంటే 430 40 రావచ్చు. అయితే అట్లా రాలా,
ఇది కడాన వస్తుంది. కడాన వచ్చినా కూడా సూత్రం లెక్కని పెట్టి మనం ప్రధానం చూడకూడదు. అప్పుడు ఏ లెక్క పెట్టుకోవాలా? ఇది తాత్పర్యం చెప్తుంది చూడరా. ఎక్కడ చెప్తుంది అలాగా? తిరుమలని చెప్పిండే స్వామి. 45 పాసరంలో 38వ పాసరం మంత్రరత్నం చెప్తుంది. మంత్రరత్నం అంటే ద్వయం. ఆ ద్వయానుసంధాన అర్థం పూర్తిగా చెప్తుంది కదా, అందువల్ల రత్నం. అట్లా ఆ రత్నానికి కాబట్టి దీనికి విజయవాసమైన వ్యాఖ్యానం ఏమిటంటే మేంపొరుள் పాట్టుకి మేడిల్ పార్ట్ అని వ్యాఖ్యానం రాసినాడు. మేంపొరుள் పాట్టుకి మేడిల్ పార్ట్ అని వ్యాఖ్యానం అనేది లేదంటే మనకి ఏం తెలవదు, ఒక్కడి కూడా తెలవదు. అప్పుడప్పుడు వ్యాఖ్యానం అనుభవిస్తూ ఉంటాడు. భగవంతుడి అనుభవం ఉంటుంది. అయితే పూర్వాచార్యులు రాశాడు కదా. ఇప్పుడు ప్రమాణం, ప్రమాత, ప్రమేయం 3 ఉంటుంది. ప్రమాత అంటే నమ్మాళ్వారు, ప్రమాణం అంటే ఆ నమ్మాళ్వారు అనుగ్రహించే తిరువాయుడి, ప్రమేయం అంటే భగవంతుడు. ఆ తిరువాయుడు ఏం చెప్తుంది? కన్నన్ గారిని నన్నం మనమడిగి ఎన్నం తిరునామం తిన్నం నారాయణమే అని చెప్పి శ్రీమన్నారాయణ చెప్తుంది. వాస్తవంగా ఇప్పుడు తిరువాయుడు అనుభవిస్తూ ఉంటాను, అది అర్థంతో అనుభవిస్తాను అనుకోండి. అప్పుడు భగవంతుడు ముందు వచ్చేసాడు, నిలబెడుతున్నాడు. ఓ నువ్వు నన్నదా అనుభవిస్తున్నావు, ఆ పాసనలో నేనుదా అనుభవిస్తున్నాను, అయితే నీకన్నా ఈ పాసన బాగుండాలి. అప్పుడు ఏం చెప్పాలా? ఆ పాసన ఉండేది నేనే కదా, అప్పుడు నన్నే అనుభవించచ్చు కదా. అది ఉదర్శి నువ్వు ఆ పాసన అనుభవిస్తున్నాను అంటే అనుభవం అంత బాగుండదు. అప్పుంటే ప్రమేయ అనుభవం కన్నా ప్రమాణ అనుభవం బాగుండదు. అనుభవం అనుభవం అయితే భగవంతుడు ఏం చెప్తాడంటే నేను దానికి వచ్చానయ్యా, నువ్వు ఏం చెప్తావని ఈ మాట చెప్పాను, నాకు అనుభవమే. అందువల్ల ఏం చేశాడు తెలుసా భగవంతుడు? ఇదంతా ఇట్లా అనుభవిస్తే లాభం లేదు, దీనికి ఒక ఉత్సవం పెట్టేయాలి. దేనికోసం? ఈ ప్రమాణం అనుభవం. ఏ ప్రమాణం అనుభవం? ఆళ్వార్లు అరుళి చేయల్ ప్రమాణ అనుభవం కావాలి నాకు, దానికి ఒక ఉత్సవం కావాలా. అదే ఉత్సవం అండి. అదా పగల్పత్తి ఉత్సవం, రాపత్తి ఉత్సవం. ఈ ప్రకారం వేదానికి ఏదైనా ఉత్సవాలు వినబడినారా? సో ఋగ్వేదానికి ఈ ఉత్సవం, యజుర్వేదానికి ఈ ఉత్సవాలు, సామవేదానికి ఈ ఉత్సవాలు ఎక్కడన్నా వినబడిందారా? లేనే లేదు. అప్పుడు ఆ ప్రకారం తిరుమలలో 38వ పాసం, ఆ 38వ రత్నం, ఆ రత్నం ఏం చెప్తుంది? ద్వయంలో ఏం చెప్తుందో ఆ మంత్రరత్నంలో ఏం చెప్తుందో అది చెప్తున్నా. అప్పుడు ఆ మంత్రరత్నం అనే ఆ 38వ పాసరంకి ముందు ఉండే పాసరం అంతా పెట్టిలాగా, అంటే బాక్స్ లాగా, చెక్క పెట్టిలాగా, చెక్క బాక్స్ లాగా. తర్వాత 39 నుంచి 45 దాకా బాక్స్ మూతలాగా అని చెప్పారు కదా. అదే ప్రకారంగా ఇక్కడను ఈ శ్రీవచన మోషంలో 447వ సూత్రం అంతా ప్రధానం. దానికి ముందంతా ఏం స్వామి? ఆచార అభిమానికి ఏదైతే కావాలో అదంతా కావాలా, దాని తర్వాత ఎట్లా రక్షించుకోవాలో అట్లా రక్షించుకోవాలి అని చెప్పి వచ్చారు. అప్పుడు దీనికి ముందు వెనక ఈ ప్రకారం చెప్పింది అందువల్ల మనవారం ఆ ప్రకారం చెప్పారు. ఆహ 6 వసనభూషణத்தின் ఆళ్పొరుళెల్లాం அறிவார் 6 சொன்னேரில் அனுட்டிப்பார். ఆళ్పొరుள் అంటే ఏంది? లోపల లోతు, పెద్ద సముద్రం. దీన్నేమో మనం చూసాం. సముద్రం లోతు ఎంత ఉంటుందని పోతా ఉంటుందండి. ఎంత ఉంటుంది అర్థమవుతే తెలసద్దే తెలవదండి, కనిపించలేదండి అని చెప్తాం కదా. అయితే అది ఆ లోపల పోతే ఏమొస్తుంది? ఏదో వస్తుంది. అదే మరి శ్రీవచన పురుషులు లోపల పోతే ఏమొస్తుంది? ఆచార్య అభిమానం వస్తుంది. అద్దా ఆళ్పొరుళెల్లాం அறிவார். అప్పుడు ఇంతవరకు చెప్పింది ఏంటి? ఆళ్పొరుள். ఆళ్పొరుள் అంటే లోపల ఉండే అర్థం చూడండి. సరే, అప్పుడు దీనికి జ్ఞానసారంని ఒక గ్రంథం అరుళాల పెరుమాళ్ ఎంబెరుమానారు, మీరు వినబెట్టారే. యజ్ఞమూర్తి 17 రోజులు వాదం చేయించాడు. ఆయన అద్వైతి. స్వామి రామానుజన్ దగ్గరనే 17 రోజులు వాదం చేస్తున్నా అంటే ఎంత జ్ఞానం ఉండాలా, ఎంత ఆయనకి తెలిసి ఉండాలా, ఎంత మగనీయుడిగా ఉండాలా. ఆయన తర్వాత రామానుజన్ తిరువడి పెట్టుకున్నాడు, రామానుజన్ దగ్గర సమర్శనం చేసుకున్నాడు, ఆయన పేరు మార్చుకున్నాడు అరుళాల ఎంబెరుమానార్ని. ఆయన జ్ఞానసారం, ప్రమేయసారం 2 గ్రంథాలు అనుగురించి, అది నిత్యానుసంధానం. మన తెలుగులో నిత్యానుసంధానం ఉంటుంది కదా, దాంట్లో ఉంటుంది ఇది జ్ఞానసారం అని చెప్పి. ఆ జ్ఞానసారంలో 31వ భాషం, ఆశ్చర్యమైన భాషం. వేదం
ஒரு நான்கில் உட்பொருள் தந்த மெய்ப்பொருள் కోదిల్లాద మనునీది నూల్ అంటాడు. అట్లయితే పెద్దవాళ్ళతో చెప్పారు కదా, ఆయన చెప్పిన ఎదిగా ఉంటాను. వాళ్ళు చెప్పిన అర్థం ఏమంటే, లోపల ఉండే అర్థం ఏమంటే ఆచార అభిమానం అంటారు. ఎక్కడ స్వామి చెప్పిండే? మనుధర్మ శాస్త్రం మనం చెప్తాం కదా, మనుధర్మ శాస్త్రమే ఆచార్య అభిమానంగా ఉత్తారకం చెప్పిందంట. ఎవరు చెప్పేది? అరుళాల పెరుమానం చెప్తున్నాడు. మనుధర్మ, ఇది ద్రావిడ భాష ఉండే సూత్రం. ఇది మనుధర్మ శాస్త్రమే ఆచార్య అభిమానం ఉండాలని చెప్తున్నారు. అంత మాత్రం ఆయన ఎత్తున్నాడు అంటే, ఇప్పుడు ఏదో శ్రీ వైష్ణవాలు చెప్పుకుంటారని కాదు, శాస్త్రమే ఇదా చెప్తుంది, పెద్దవాళ్ళందరూ ఇదా చెప్తున్నారు. అట్లాంటి చీదిల్లాద శరణాగతం తంద తంగిరైవన్. అందరికీ దేవుడు ఎవరు? శ్రీమన్నారాయణ. అందరూ ఈ ఊరికంతా దేవుడు శ్రీమన్నారాయణుడు. అయితే నాకు ఎవరు స్వామి దేవుడు? ఆచార్యుడు. దాదా నాకు దేవుడు అంటే అదేంటే, ఇది ఎక్కడ చెప్తున్నాడు? మధురగవి గారు చెప్తున్నాడే, అన్నిక్కు అముదూరి ఎన్నావుకే కన్నిన్ సిరిత్తామిన కట్టున్న పండియ పెరుమాయన ఎన్నప్పని మొదట కృష్ణుడిదా చెప్పాడు. ఎట్లా ఆ యశోద దగ్గర ఆ తాడితో కట్టుకున్నాడు, ఎట్ట ఉన్నాడు అని చెప్పి ఆశ్చర్యపడ్డాడు. అట్లా ముఖం చెప్పి ఏం నేను కృష్ణుడు చెప్తున్నాడు, కాదు అని చెప్పి వెంటనే ఆళ్వారి దగ్గర వచ్చేసాడు. ఏంది ఎన్నప్పని అట్లా చెప్పాను కానీ వచ్చేసాను. ఎక్కడికి వచ్చాను? ఇదో అన్ని తెంగురుగు నంబి ఉన్నాడే ఆ నమ్మాళ్వారు. ఆయన గురించి తెలుసుకుంటే ఏమవుతుందంటే, నా నాలికలో, నా నోట్లో అమృతం వస్తుంది. కృష్ణుని చెప్తే అమృతం లేదు. మనం చెప్పాము, మాకంతా చెప్తున్నాం నమ్మాళ్వారు చెప్తున్నామండి స్వామి, మాకు అమృతంతో రాలేదే నోట్లు అంటే, మీరు పాటలు బాగా చూడండి. నాకు చూశాను. కన్నం తిరుత్తా మీరా కట్టున్న పండియ పెరుమ ఎన్నప్పని నన్ని తెంగురు నంబి అన్నిక్క మొదలు ఎన్నావుకే కడాను ఏం చెప్పాను? ఎన్నావుకే అని చెప్పానంటే ఏమర్థం? నా నాలికి అమృతం వస్తుంది అని చెప్పాను కదా, నీ నాలికి కాదు. నీ నాలికి కృష్ణుడిని చెప్తేనే అమృతం రాలేదు, ఇంకా ఆళ్వారు చెప్తే అమృతం రాబోద్దా? ఇదా ఆచార్య అభిమానం. అర్థమైందా? ఇదిదా ఆచార్య అభిమానం. ఈ ఆచార్య అభిమానం కావాలా? అదా చెప్తున్నావు. ఆహా, అట్లాంటి ఆచార్య అభిమానం చరణాది అది తాండి ప్రియ వ్యక్తి తిరువడి పోయి చేస్తారు. ఆచార్యుడు ఇది చేయాలి కదా, ఇదిదా. అప్పుడు మనుధర్మ శాస్త్రమే ఇదా చెప్తుంది. మెయ్పొరుల్ ఇదా నిజం, ఆచార్యుడు తిరువడి తప్ప వేరే గతి లేదు అని చెప్పుకున్నాడు. ఇది పేరు తవి ఇంతవరకు పురుషకార వైభవం. తర్వాత గురువు ఉపాయ కాంక్షక, గురువే ఉపాయం. వాడు తిరువడి పట్టుకొని మోక్షానికి పోతాం. సరే, అప్పుడు ఆచార్యుడు మోక్షం ఇస్తాడే. ఆచార్యుడు ఎవడు? భగవంతుడి తిరువడి స్థానంలో ఆచార్యుడు. అది తెలుసుకోవాలి. భగవంతుడి తిరువడి స్థానం. సరే, ఇప్పుడు ఇదంతా తెలిసిపోయింది, ఇదంతా పుస్తకాలు చేసిన. అయితే దీంట్లో మీరు 6 ప్రకటన చెప్పేసాం. 6 తెలుసుకోలేదు, ఏదో 1, 2 తెలుసుకున్నాను. 1, 2 తెలుసుకున్న తర్వాత అప్పుడు నాకు అన్ని తెలిసినట్టు అయిపోద్ది అంటే కాదే. 1 తెలుసుకుంటే అన్ని తెలుసుకుంటే అవ్వదు. అన్ని తెలుసుకుంటే ఆళ్ళు బొరులల్లా మరి వారు లోపల లోతుగా ఉండే అర్థం అంతా మనకు కనిపించదు. అప్పుడు ఏం చేయాలా? అన్ని తెలుసుకోవాలా. అప్పుడు 6 తెలుసుకోవాలి. 6 ప్రకటనలు ఉంటుంది కదా, 6 ప్రకటనలు తెలుసుకుంటేదా అది మనకు వస్తుంది. అవి తెలుసుకోలేదంటే ఏమంటాం? పూర్తిగా తెలుసుకోం కాదు. సరే, ఇప్పుడు 6 ప్రకరణాలు చెప్తేనే స్వామి, 6వ ప్రకరణం ఆచార్య అభిమానం ఉత్తారకం చెప్పింది. అది అప్పుడు మిగతా అంతా దానికి సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు మొదలు పిరాటి పురుషకారం చూసాము. పిరాటి పురుషకారం చూసాం కదా, దానికి సమానంగా ఉపాయం చూసాము. దాని తర్వాత లాస్ట్ ఆచార్యం పట్టుకున్నాం కదా. అప్పుడు మధ్యలో చెప్పిందంతా ఏం తెలుసా? ఆచార్య అభిమానం కోసందా పురాటి పురుషకారం, ఆచార్య అభిమానం కోసందా ఉపాయం, ఆచార్య అభిమానం కోసందా అధికారి కృత్యం, ఆచార్య అభిమానం కోసందా ఆచార్య శిష్యం సశిష్య లక్షణం, ఆచార్య అభిమానం కోసందా
హరిదయాం ఐదికిం, ఇదన్నీ ఆచార్యభిమానం అంటాడు. ఒకడు ఏం చేశాడు, అదాన్ని మొదటే చెప్పాను. ఏం చేశాడంటే, సరే స్వామి, ఆ స్వామిని పోయి సేవించాలి స్వామి. జిఎస్ స్వామి ఏం చేసినారు, ఆ జిఎస్ స్వామిని పోయి సేవించాలని చెప్పారు. సరే సేవిస్తామన్నా. ఇక్కడ పోయినాడు, స్నానం చేసుకున్నాడు, తిరుమల కప్ చేసుకున్నాడు, ఏమేమి ఆచారమో అదంతా చేసుకున్నాడు. చేసుకుని ఆ జిఎస్ స్వామి పోయి సేవించాడు. ఎందుకు స్వామి, జీవస్వామిని డైరెక్ట్గా పోయి సేవించాల్సిందిలే. దానికి ముందు ఎందుకు స్నానం, దానికి ముందు ఎందుకు తిరుమల కాపు, దానికి ముందు ఎందుకు అనుష్ఠానం అంటే, జిఎస్ స్వామి చేయించాలంటే ఇదంతా కావాలి కదా. అదే ప్రకారం ఆచార్య అభిమానమే ఉత్తారకం అంటే పురుషకారం కావాలా, భగవంతుడు ఉపాయంగా కావాలా, దాని తర్వాత అధికారి కృత్యం కావాలా, దాని తర్వాత ఆచార వైభవం శిష్య వైభవం తెలుసుకోవాలా, దాని తర్వాత హరిదయా మహిదికిం, హరిదయ నిరుగేసుకొని తెలుసుకోవాలా. ఇదన్నీ తెలుసుకుంటేదా ఆచార్యం. అప్పుడు ఆచార్య అభిమానికి దాన్ని సపోర్ట్ చేస్తుంది. అది ఒకటే సాధు. ఇప్పుడు ఆచార్య అభిమానం ఒకటే చెప్పేసాను, ఒకటే అర్థం కాదు. ఇదన్నీ చెప్పి అందుకుదా లాస్ట్ పెట్టాడు. మొదటనే చెప్పాడంటే ఏమీ అర్థం కాదు. లాస్ట్ పెట్టేది అందరూ ఆచార్యమానం అని చెప్పాడు. ఇప్పుడు సరే స్వామి, ఇట్లాంటి ఆచారానికి పోయి కైంకర్యం చేసాం. సరే కైంకర్యం చేసింది కదా, ఆ కైంకర్యం చేసిడు చాలా జాగ్రత్తగా చేయాలి ఆచార్యం. ఎందుకంటే ఇన్ని వైభవం ఉంటే ఆచారం పట్టుకుని. సరే ఇప్పుడు సరే స్వామి, ఆచారాన్ని పట్టుకోవాలంటే కొన్ని అనుష్ఠానాలు కావాలి. భగవంతుడు పట్టుకునేప్పుడు కొన్ని అనుష్ఠానాలు అయిపోయినా కూడా పర్వాలేదు. అయితే ఆచారాన్ని పట్టుకోవాలంటే ఈ 5 ప్రకరణాలు ఉండే అనుష్ఠానం ఉంటేది ఆచారాన్ని పట్టుకున్నాం. భగవంతుడికి ఆ నిర్బంధం లేదు. అందువల్ల ఈ 6 అనుష్ఠానాలు చెప్పినాం. అప్పుడు రెండోది, ఆచార్యుడు ఎట్లా ఉంటాడంటే షట్పథమైన ద్వయనిష్టగా ఉంటాడు. ఇదా ముఖ్యం. ద్వయం అనేది ఏంది, షట్పదం, 6 పదాలు. ద్వయం అనేది 6 పదాలు. శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రభక్తి 4, శ్రీమతే నారాయణాయ నమః 2, 4 2 6. షట్పదం. షట్పదంగా ఎవరుంటాడు, ఆచార్యుడు ఉంటాడు. అప్పుడు ఆ ఆచార్యుడు షట్పదం ఉంటాడు కదా, ఆ షట్పదంతో 6 ప్రకరణాలు. అప్పుడు ఆ 6 ప్రకరణాలు నిష్ఠతో ఉన్నామంటే మనం అన్ని తెలుసుకుంటాం. ఆళ్బొరుల్ 6 సొన్నేరిల్ అనుట్టిప్పార్ ఏమని చెప్పినాడు, 6 వసన భూషణ ఆళ్బొరులల్లా, ఆళ్బొరులో లోపల ఉండే ప్రకటన కదా, అదన్నీ తెలుసుకుంటామని చెప్పారు. ఇప్పుడు అంత తెలుసుకునేది అంత సులభం అంటే సులభం కాదు. అయితే మనం చదివేమనుకోండి ఏదో తెలిసినట్టే మనకు కనిపిస్తుంది. చదివేమనుకోండి తెలిసినట్టు కనిపిస్తుంది. అయితే బాగానే ఉంటుంది. అది కష్టం అంతా ఏం చెప్పాల. అయితే ఆచారం ఇదేమంటే కష్టం, శబ్దాలే కష్టం. ఒక్కొక్క శబ్దము ఏమీ అర్థం కాదు. தாய்க்கம் மகனுக்கம் தம்பிக்கும் இவருக்கும் இவர் அடிபணிந்த வரைக்குமே இவை இருப்பது వివేక బలం వీడిపట్టు. ఒక్కొక్క సూత్రం ఎట్లా ఉంటుందంటే ఏమీ అర్థం కాదు. మనవాళ్ళ వ్యాఖ్యానం లేదంటే ఏది అర్థం కాదు. అర్థం కాదనేది ఈ ద్రావిడేషన్లో ఉండే మఖానికి అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. మనం వ్యాఖ్యానం ఉండిందో కొంత తప్పించుకుంటాను. అయితే అంత శ్రమమనేది శ్రీవచన భూషణ్ లేదు. ఆచార్యది అడిగే మనవాళ్ళ ప్రమాణం నాయనార్ దగ్గరికి ఇచ్చింది. అయితే శ్రీవచన సూత్రాలంతా సులభంగానే ఉంటుంది, సులలితంగా ఉంటుంది, కష్టమే లేదు. అయితే ఆచార్య కట్టమా? అవును స్వామి, ఆచార్య మనం కష్టమే లేదు, ఒక కష్టమే లేదు. శరీరేసే ఎంగిరబడియే భయజనకం, ఇది ఒక సూత్రం శ్రీవచన భూషణంలో. శరీరేసే ఎంగిరబడియే భయజనకం అంటారు, ఇది ఒక సూత్రం. ఇలా మంగళాశాసనం స్వరూప విరుద్ధమో నీల్, ఇది ఒక సూత్రం. మంగళాశాసనం స్వరూప అంటే ఏమి, మనం తిరుపల్లాండు చూసాం కదా, తిరుపల్లాంలో భగవంతుని నువ్వు బాగుండాలని చెప్పాను కదా, అలా చెప్పచ్చు స్వామి. ఆయన కదా నన్ను బాగుండాలని చెప్పాలా, అదా మంగళాశాసనం కదా అంటే కాదు, మనం చెప్పచ్చు. అది మన స్వరూపానికి సరియా అని చెప్పి పెద్ద విచారం చేస్తాడు. ఎంత శ్రీవచన భూషణం ఉండాలి, ఇదంతా శ్రీవచన భూషణం ఉండాలి. ఇదంతా బాగా అర్థమవుతుంది. అంటే శబ్దాలు అర్థమవుతుంది. అయితే అర్థమవుతుంది. అర్థం ఎట్లా తెలిసిన అర్థమవుతుంది, పైతాట అవుతుంది. స్వామి చెప్పేటప్పుడు అర్థమవుతుంది, చెప్పిన తర్వాత కొంచెం ఆనందంగా ఉన్నది, అర్థమవుతుంది. అవుట్లైన్ పైతేట మనకు అర్థమవుతుంది. అయితే
దీన్ని పై చోట అర్థం చేసుకొని మనం ఏం చేస్తామంటే దానికి తప్పైన అర్థాన్ని మనం చెప్పేస్తాం. కొంతమంది అట్లా చేస్తారు. దానికి తప్పైన అర్థాలు చెప్పిన విపరీతమైన అర్థాన్ని చెప్తాడు. ఇది కృష్ణుడే 18వ అధ్యాయం దాంట్లో 32వ శ్లోకం పోయిన తర్వాత పోయి చూడండి. 18వ అధ్యాయంలో 32వ శ్లోకంలో ఎది సాత్వికమైన బుద్ధి, ఎది రాజస బుద్ధి, ఎది తామస బుద్ధి అని చెప్తాడు. ఏమంటే ఏ బుద్ధితో నువ్వు తెలుసుకున్నావో ఆ బుద్ధిదా నీకు వస్తుంది. రాజస బుద్ధితో తెలుసుకున్నావంటే రాజస స్వభావం వస్తుంది. తామస బుద్ధితో తెలుసుకున్నావంటే తామస స్వభావం వస్తుంది. సాత్విక బుద్ధితో తెలుసుకున్నావంటే సాత్విక బుద్ధి వస్తుంది. అయితే దీంట్లో ఏదంటే రాజస బుద్ధియో తామస బుద్ధి తెలుసుకున్నామంటే ఏమైపోతుంది తెలుసునా? ఏదంతా అధర్మమో అదంతా అర్జునానికి ధర్మంగా కనిపిస్తుంది. ఏదేదో అధర్మం ఉంటుంది, ఆ అధర్మం దానికి ధర్మంగా కనిపిస్తుంది. ఏమంటే యుద్ధం చేసే ధర్మం, నువ్వు అధర్మం అనుకున్నావు కదా. యుద్ధం చేసే ధర్మం, క్షత్రియుడు కూడా ధర్మం. ఆ ధర్మాన్ని అధర్మంగా అనుకున్నావు కదా. అప్పుడు ఏదంతా ధర్మమో అది అధర్మంగా కనిపిస్తుంది, ఏదంతా అధర్మమో అది ధర్మంగా కనిపిస్తుంది. అది మార్చేసద్ది. మార్చి మార్చి ఆ తామసము రాజసము మన బుద్ధిని మూచేసద్ది. ఆ పక్కన అట్లయితే ధర్మాన్ని అధర్మంగా చూపిస్తుంది, అధర్మాన్ని ధర్మంగా చూస్తుంది. ఇట్లాంటి విపరీత బుద్ధి అనేది వస్తుంది. అదే ప్రకారం శ్రీవచనభూషణం చదివేటప్పుడు ఆ ప్రకారం అర్థం వచ్చేసింది. పైతోట అర్థం తీసుకుంటే ఇట్లా చెప్తున్నాడు వాళ్ళని ఏం లేదు. ఆచార్య శిష్యుల నేను చెప్పాను కదా, మనందా సంపాదిస్తున్నాము. ఆయన కూడా నేను చెప్పాను, ఆయన నా దగ్గర ఇచ్చి పెట్టాడు, మళ్ళీ నేను తిప్పి ఆయనకి ఇవ్వాలా, అభిప్రాయంతో నేను ఖర్చు పెట్టాలి. వస్తుందా మనసు? వస్తుందా? స్వామి ఏం స్వామి మీరు చెమట పోసుకొని ఉదయం తెల్లారితే లేచి నిద్ర కూడా పోకుండా ఎంత శ్రమపడి ఉద్యోగానికి పోయి రాత్రిట్లో లేటుగా వచ్చి మళ్ళీ పండుకొని దాని తర్వాత ఇక్కడ ఇంట్లో వచ్చి కొంచెం పని చేసి ఎంత పని చేశాను నేను, అట్లా సంపాదించాను. ఇది ఆయనకి డబ్బులు ఉంటారే, ఇదా తప్పు. అర్థమైందా? ఇదా చెప్తున్నా. అప్పుడు అలాంటి స్వభావం వచ్చేసింది కదా, అప్పుడు అర్థంగా అయిపోతుంది. అందువల్ల అప్పుడు తమో గుణం వచ్చి ఏం చేస్తుంది, బుద్ధి మార్చేసి ఆ అర్థాన్ని తప్పుగా ఇప్పుడు విపరీతమైన స్వభావం వచ్చేది, అది రాకూడదు. అందువల్ల ఇదంతా ఎట్లా తెలుసుకోవాలా? విపరీతమైన బుద్ధి రాకూడదంటే అది తెలిసిన వాళ్ళ దగ్గర వినాలా. అందుకని అప్పుడప్పుడు అడిగి చెప్తా ఉంటాను. ఏదైనా కానీ రామాయణం కానీ మహాభారతం కానీ భాగవతం కానీ ఇదంతా ఒక కామన్ సబ్జెక్ట్. శ్రీ వైష్ణవ వాళ్ళ దగ్గర వినాల. మిగతా వాళ్ళ దగ్గర వింటే రాముడు లింగ పూజ చేశాడు అని చెప్తారు. ఎక్కడ చూపిండి చెప్పండి. వాళ్ళు ఏదో ఎవరో రాసి చూపిస్తాడు, నేను కూడా రాస్తాను రామాయణం. వాల్మీకి రాశాడా? వాల్మీకి ఏం చెప్పాడో అది రామాయణం. బ్రహ్మ అనుగ్రహిస్తున్నాడు, నారదుడు అనుగ్రహించాడు, నా అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటది. రాముడు నిలిచింది, కూర్చుంది, ఏడ్చింది, నడిచింది, ఏమేమి శ్రమపడ్డాడో, ఏమేమి ఆనందపడ్డాడో, ఎట్లట్ట ఉన్నాడో ప్రతి ఒక్కటి నీ కంటి ముందు నీకు కనిపిస్తుంది అని చెప్పి బ్రహ్మ అనుగ్రహించాడు. ఎవరో ఈగల పోయేటోడు రాస్తున్నాడు, ఎవరు అనుగ్రహం అది? వాడేదో ఈ వారు చేస్తున్నాడంటే చదవచ్చా, తెలుసుకోవచ్చా? ఈ బుద్ధి ఎలా వస్తుంది? తమో గుణం రజో గుణం ఉంటే. అందుకే మనవాళ్ళు మనం జాగ్రత్త చేస్తున్నాడు, జాగ్రత్త చేస్తున్నాడు. ఇదంతా కూడదు కూడదు అని చెప్పి అప్పుడు అది అట్లుంటే అప్పుడు ఆ ప్రకారం అర్థం చేసుకుంటే మన లైఫ్ అనర్థం అయిపోద్ది, అట్లయిపోద్ది. ఆ నిజం ఏం తెలుసుకోవాలా. రెండోది దాని మీద ఒక నమ్మకం రావాలా, పరిపూర్ణమైన నమ్మకం రావాలా. అది తప్పుగా తెలుసుకోకూడదు, సరిగా తెలుసుకోవాలా. సరిగా తెలుసుకుంది మాత్రం కాదు, నమ్మకం రావాలా. ఆ నమ్మకం వస్తేనే ఉజ్జీవనం మనకి ఆ ఉజ్జీవనం. అట్లాంటి ఉజ్జీవనం అట్లాంటి వాళ్ళు దొరకతారా స్వామి? మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి. అది దుర్లభం, దుర్లభం దుర్లభం అటాడో దుర్లభం. ఆమారు అరివుడయార్ ఆవార్ అరిదండే. ఇప్పుడు వ్యాఖ్యానం సార్.
ஆகையால் ஆழ்பொருளால் அறிய வேண்டும் என்று அர்த்தங்களை சாப்தமால மேலிருந்த தொண்டிருந்தேதாகினும் இதுக்கெல்லாம் சர்வார்த்ததான் விபரீதமான் என்னும்படி விபரீத அர்த்தத்தை கற்பித்து அனர்த்தத்தை சூழ்ந்து கொள்வார் ஒழிந்து இதில் யதார்த்த ஞானத்தை உடையராய் இத்தை விஸ்வசித்து உஜ்ஜீவிப்பார் అరిదాయిరే ఇరుపది. దీన్ని తెలుసుకొని ఇది చెప్పిన ప్రకారం ఉండేటోడు దొరకతారా? அரிதாயிருப்பது ஆமார் அறி உடையார் எளிதன்றே என்ன கடவுதரே. ஆகையால் அறிவாரார் என்கிறார். இனிமேல் இதில் அனுட்டாத்தாக்கு அருமையை அறிவிக்கிறது. ஆரது சொன்னேரில் அனுட்டிப்பார் என்று அறிவாரை கிடைக்கை அரிதாயிருக்கை அனுட்டிப்பாரை கிடைக்க அரிது என்னிடம் சொல்ல வேணுமோ? அனுஷ்டானமாவது அதற்கான் நெல்லியலே நிற்கை, அதாவது மதுரகவி சொற்களியே நிலையாக பெற்றும் என்கிற ஆச்சாரிய அபிமான நிட்டையை உடையராய் இருக்கை என்கை. அதில் சர்வார்த்தமும் சங்கரகிதமாயிரே இருப்பது. அது சொன்னேரில் அனுட்டிப்பார் தத் விபரீதங்களை அனுட்டி போருமதுரிய தத் ஆர்த்தம் சொன்னபடி நேரே நெறியே ஆசனத்து போருவாரார் வசனபூஷண வகையிலே வழிபடுவார் உண்டாவது அரிதாயிரே இருப்பது. ஆமார் அறிவுடையார் ஆவார் அரிதன்றே. పెరియ తిరువందాది భాషనం నమ్మవారి భాషనం. దాంట్లో ఏంటే భగవంతుడు ఎట్లాటోడు, ఆత్మ ఎట్లా ఉంటుంది, భగవంతుడు మనకి ఎట్లా సంబంధం, ఇదంతా తెలుసుకునే మనుషులు ఉండారా? చాలా తక్కువ. భగవంతుడు గురించి ఆత్మ గురించి భగవంతుడు మనకి సంబంధం ఏమి ఇది తెలుసుకునే మనుషులు తక్కువ. అంటే అయితే ఆయన చెప్తాడు నాకు తెలిసి ఉంటాడు ఆళ్వార్. సరే స్వామి నీకు అంటే ఎలా చెబుతుంటే భగవంతుడు నాకు అనుగ్రహం చేశాడు. మయ్యర్వారం అది నలం అరుణీనన్ మొదటి పాత్రలో చెప్తాడు కదా, ఉయ్యర్వారం ఉయ్యన్నలం ఉడయవన్ ఎవనవన్ మయ్యర్వారం అది నిలం అరుణినన్. నాకు భక్తి రూపావన్న జ్ఞానం నాకు ఇచ్చాడు భగవంతుడు. నువ్వేం చేసావు అతను ఇచ్చాడు, ఏం చేయలేవు. ఆయన నిర్గేతుకంగా ఇచ్చాడు, అతనే ఇచ్చాడు. ఇచ్చిన దానివల్ల నాకు తెలుస్తుంది నే ఎవరు అతని ఎవరు అని నాకు బాగా తెలుస్తుంది అని చెప్తున్నారు కదా. ఆమా రయ్యంబిరనే అప్పుడు అటు ఎవరో ఒకరు తెలుసుకుంటారు, ఎవరో ఒకరు ఆ ఎవరో ఒకరు ఎవరు అదా నమ్మాడు, ఎవరో ఒకరు నమ్మాడు. సరే ఇంక మీద దీని అనుష్ఠానం ఎట్లా చేయాలి? దీనైతే మొదట దీన్ని తెలుసుకునేది చాలా దుర్లభం, చాలా శ్రమం తెలుసుకునేది చవరం. సరే అట్లా తెలుసుకున్నా కూడా అనుష్ఠానం చేసుకోవటవా 6 சொன்னேரில் అనుట్టిప్పారు. అనుష్ఠానం పూర్తిగా తెలుసు అంటే ఏంటంటే మొదట చెప్పిన ప్రకారం అర్థం తెలుసుకోవాలా, అర్థం తెలుసు అనుష్ఠానం తీసుకురావాలా. అది దొరకతారంటే సరే స్వామి అర్థం చేసుకునేదానికే మనిషి దొరకలేదంటే అనుష్ఠానం చేసుకునేది మనిషి దొరకడం చెప్పాలనా? దొరకడం అని చెప్తాడు. సరే అనుష్ఠానం అంటే ఏంది? నేను చదివియో లేదు దాన్ని తెలుసుకొని ఈ ప్రకారం చేసేది అట్లా కాదు, దాన్ని బాగా చదవాలి. అది కాకుండా పిల్లలోక చదువుళ్ళం ఆయన ఏ అభిప్రాయంతో దీన్ని అనుగ్రహించాడు అది తెలుసుకోవాలా. అది తెలుసుకొని ఆయన అభిప్రాయం పడి మనం అనుష్ఠానం చేయాల. ఇదిగా అనుష్ఠానం. మొదట అర్థం చేసుకోవాలా, అర్థం చేసుకున్న తర్వాత పిల్లలోకాచార అభిప్రాయం తెలుసుకోవాలా. అది ఎలా తెలుసుకోవాలంటే కాలక్షేపం ద్వారా, మనవాళవాణి వ్యాఖ్యానం ద్వారా. మనవాళవాణి వ్యాఖ్యానం ఒకటే కాదు, దీనికి 3-4 వ్యాఖ్యానం ఉన్నది. అయితే ఇప్పుడు మనకు దొరికేది 2 వ్యాఖ్యానాలే. దానిపైన మనకి వ్యాఖ్యానం దొరకలేదు. ఆ 2 వ్యాఖ్యానం దొరుకుతుంది కదా. ఆ 2 వ్యాఖ్యానంలో ఒకటి మనవాళవాణి, ఒకటి ఆది జగన్నాచార్య స్వామి వ్యాఖ్యానం. ఆ 2 వ్యాఖ్యానం తెలుసుకున్నాం. తెలుసుకొని ఆ ప్రకారం అనుష్ఠానం చేసుకోవాలా. సరే ఈ ప్రకారం ఎవరినో ఉండారే. ఎవరు స్వామి? మధురకవి ఆళ్వార్. మధురకవి ఈ ప్రకారమే కదా ఉన్నారు. నిన్ననే మనం ఒకటి చూసాం. ఆర్తి ప్రబంధంలో స్వామి మనవాళమని ఒక 8 వార్తలు పెట్టారు. తెన్నరంగర్ శీరర్లు కిలక్కాగ పెట్టుం తిరువరంగం తిరుపతి ఇరుపాగ పెట్టు అని చెప్పి 6 వార్తలు. దాంట్లో ఒకటి ఏంటంటే మధురకవి సొల్పడియే నిలయాగ పెట్టు ఒక మాట, ఒక శబ్దం. ఇది మధురకవి సొల్పడియే నిలయాగ పెట్టు ఉంటే మధురకవి సొల్పడియే ఏంటిని? మధురకవి ఏం చెప్పాడు? ఆ ప్రకారం మనం ఉండాలా, ఆ ప్రకారం ఉన్నాము అని మనవాళమని
ఆయన వైభవాన్ని ఆయనే చెప్పుకుంటున్నాడు. చెప్పుకోవచ్చు స్వామి చేసంటే మధురవి అనుగ్రహం వల్ల, నా ఆచార అనుగ్రహం వల్ల చెప్పుకోవచ్చు నువ్వు. ఇప్పుడు మధురవి నిట్ట ఏమి, ఆయన నిట్ట ఏమి, అవిగత విషయాం తరచ్చటారే ఉపనిషత ముఖమాన మాత్రమోగ అభిచ గుణవత తథైక శేషి మధురగ విరుదయే మమావిరస్తు. నమ్మాళ్వారు తప్ప నాకు వేరు దేవుడు లేదు. వేరుండం నానరియేం వేదం తమేషైదమారన్. నమ్మాళ్వారు తప్ప వేరు దేవుడు నాకు లేదు. అటైతే ఏమర్థం? ఆచార్య అభిమానము ఉత్తారకం. ఆ నిష్ఠ ఉండింది కదా, అది ఆ అభిమానం కావాలా. అప్పుడు ఆ మధురగవి ఆళ్వార్ నమ్మాళ్వారిని పట్టుకున్నాడు కదా. మధురగవి ఆళ్వారు నమ్మాళ్వారిని పట్టుకోవాలా, నమ్మాళ్వారుగా మధురగవి ఆళ్వారిని పట్టుకున్నాడు. మీరేం మార్చి చెప్తున్నారు? అవును, ఇది చెప్పేది ఎవరు? మధురగవి అట్లే చెప్తున్నారు. నన్మయాల్మిక్క నాన్మర, ఇదంతా మనం ముందు కాలక్షేపంలో మనం చూసిన్నాము. ఖండిస్తాం కాలక్షేపం అయి ఉంటుంది మనకి, దాన్ని పూర్తిగా చూసిన్నాము. நன்மையால்மிக்க நான்மறையாளர்கள் புண்மையாக கருதுவர் ஆதலின் అన్నయాయత్తనా ఎన్నయాండిడం తన్మయాన్ షడగోపనని నమ్మియే అని చెప్పాడు. ఇప్పుడు నమ్మాళ్వారు వచ్చిదా మధురగవి ఆళ్వారిని అక్కడ ఉండబాగా రైట్రా అని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఒకటి చూస్తాము, మనం పోయి ఆచార్యుని పట్టుకునేది ప్రధానమా, ఆచార్యుడు మనల్ని పట్టుకునేది ప్రధానమా? ఇది చెప్పండి స్వామి. ఇది చెప్తే మేము ఈ ప్రకారంగా ఉండొచ్చు, నేను ట్రై చేస్తాను. మనం పోయి ఆచార్యుని పట్టుకోవాలన్నా లేదా ఆచార్యుని మనల్ని పట్టుకోవాలన్నా? ఇప్పుడు శ్రీవచన మూర్తిలో ఏం చెప్తుంది? మనం ఆచార్యుని పట్టుకోవాలన్నా ఆచార్యుని పట్టుకోవాలన్నా అంటే మనం పోయి ఆచార్యుని పట్టుకునేది అనేది అంత ఉచితం కాదు, అంత ఉచితం కాదు. ఈ మాట అడిగి చెప్పాను కదా, చెప్పినంటే మనకేం తెలుసుకుంటాం. అందువల్ల స్వామి నా ఆచార్య దగ్గర పోలేదు స్వామి, అంత ఉచితం కాదు కదా. ఆయన గారు నా దగ్గర రావాలా? అదే కదా కరెక్టు. అవును, అదే కరెక్ట్. మనం అక్కడ పోయేది ఆయన నా దగ్గర రావాలా? వాస్తవంగా ఆయన నా దగ్గర వచ్చేట్టుగా నేను చేసుకోవాలి కదా. నేను ఎట్లనో ఉంటే ఆయన ఎలా వస్తాడు? దానికి ఉండే అనుష్ఠానం ఆచారం పూర్తిగా నా దగ్గర ఉండాలి కదా. ఉంటే ఆయన నా దగ్గర వస్తాడు. లేదంటే మీరే ఇప్పుడు ఏం చెప్పారు స్వామి, ఆచారుడు మనల్ని పట్టుకోవాలన్నా మన ఆచారాన్ని పట్టుకోవాలన్నా? మన ఆచారాన్ని పట్టుకునేది అనేది అంత ఉచితం కాదు, అదే అంత పెద్ద గొప్పతనం కాదు. అప్పుడు ఏది ఆచారుడు మనల్ని పట్టుకోవాలి. ఆచారుడు చెప్పే రాయా అటుండవు టాట కొడుతుండు, ఎంత చెయ్యి, ఈ కంగిరం చెయ్యి, ఈ కంగిరం చెయ్యి అని చెప్పి ఆయన నియమనం చెయ్యాల. ఇదే ఉచితం. ఆ మరి మా ఆచార్యుడు చెప్పలేదు స్వామి, అందువల్ల నేను పోలా. మనం తప్పించుకోవడానికి దారి మనకు ఉండదు, అందువల్ల నేను పోలా అంటాం. అది కాదు, ఆయన మనల్ని పిలిచినట్టుగా మనం ఉండాలా? లేదే. ఇప్పుడు ఇది చెప్పిన వెంటనే ఏమైపోద్ది అంటే, స్వామి ఈ రోజు మీరు చాలా మంచి మాట చెప్పారు, ఆచారుడుగా మనల్ని పట్టుకోవాలని చెప్పేసారు, పర్వాలేదు. అంతవరకు నేనేమనుకున్నాను, ఇన్ని రోజులు మనం పోలేదు ఒకవేళ అపచారం ఏమో పాపమేమో అనుకున్నాను. లేదు లేదు, నా దగ్గర పాపం లేదు, అపచారం లేదు, ఆయన రాలేదు, ఒకవేళ ఆయన దగ్గర అపచారం ఉంటున్నాం. అంతే కాదు, అట్లా అనుకోండి. ఆయన వచ్చి మనం చేసుకోవాలి. ఇదా ఆళ్వార్ అభివార్య అని చెప్తున్నాను. దీంట్లో సుఖద స్వీకారం పరగద స్వీకారం ఉండదు. ఇప్పుడు అది ఎత్తేనంటే ఎక్కడికో పోతుంది. శ్రీవచన భూషణం దివ్య శాస్త్రాన్ని ఎంతంత ఉండద్దో అన్ని తెలుసుకున్నాం అనుకోండి, ఈ లోకంతోనే మనకి అంత పట్టుకోదు. నెమ్మదిగా ఆళ్వార్లు ఆచార్యులు భగవంతుడు తర్వాత అండి. వద్దు, నాట ఉండు, నాకు ఈ అనుభవం ఉండదు. అప్పుడు ఆయన ఏం చెప్తాడు భగవంతుడే, ఓయ్ నువ్వు అనుభవిస్తుండవు, ఆ అనుభవం నాకు కావాలని చెప్పి నేను నీ దగ్గర వచ్చాను, నువ్వు నా దగ్గర రాని పిలవడానికి నీకు రాలా. భగవంతుడు చెప్తాడు, ఏం చెప్తాడంటే, నువ్వు నా దగ్గర నువ్వు ఎందుకు ఆళ్వారి దగ్గర ఉంటావు, ఎందుకు ఆచార్య దగ్గర ఉంటావు, అక్కడ ఉండబాక నా దగ్గర రా అని పిలవటానికి నేను రాలా. నువ్వు అనుభవిస్తున్నావే, ఆ అనుభవం నాకు కావాలా. ఎక్కడ తెలుస్తుంది? మధురగవి చెప్తున్నాడు, తిరుతందాగిలం దేవబిరానుడే కరియగోళ తిరువురు కాన్బన్నాన్. ఆ పొందనింట బిరాను ఆది పిరాను ఇద్దరు వచ్చి, మధురగవి నీ సంబంధం నాకు కావాలా, ఆళ్వారి దగ్గర ఉండవు, నా దగ్గర కొంచెం రావా, నేను కూడా వస్తానే, నువ్వు రాలేదంటే నేను నీ దగ్గరికి వస్తాను.
నీ పక్కన ఉంటాను అని కోరుకుంటున్నాడు. ఇది దానికి పాసురం చెప్తున్నాడు. ఆళ్పొరుల అనివార్యార్ నాన్ముగన్ తిరువందాది 89వ పాసురం. ఒక నిమిషం ఇప్పుడు మళ్ళీ వ్యాఖ్యానం రాసి సజెషను. பழுதாகாது ஒன்றறிந்தேன் பார்க்கடலான் பாதம். పழுదాగాదు ఉండరిందేన్ పార్కడలాన్ పాదం అంటే, పార్కడలాన్ పాదం అంటే తిరుప్పార్కడల్ శ్రీమన్నారాయణ క్షీరాబ్దినాడు. ఆ క్షీరాబ్దినాడు తిరువుడి పట్టుకున్నా అంటే తప్పకుండా మోక్షం ఇస్తాడు. సరే, వడువా నిனை మగనిணைந்து வைகள் தொழுவாரை కన్నిరైంది வாழ்வார். ఆ తిరుప్పార్కడల్ ఆ శ్రీమన్నారాయణ పాదాన్ని ఎవరంతా నమస్కరిస్తున్నారో, ఎవరంతా సేవిస్తున్నారో ఆ భాగవతులు ఉంటారు కదా, ఆ భాగవతంతో ఆచార్యులు, ఆ ఆచార్యులు తిరువడి ఎవరు పట్టుకుంటారో వాళ్ళకి తప్పకుండా మోక్షానందం ఉండాలి. ఇది సూత్రం కడాన. 6వ ప్రకరణ సూత్రంలో కడాన ఈ ప్రకారం తిరుమేషి ఆళ్వార్ నాన్ముఖం తిరువందాది పాసనం ఎత్తి అనుగ్రహిస్తారు పిల్లలు ఒక ఆచార్య. అది ఎంత పూర్తిగా చాలంటే శ్రీమతి కాలక్షేపం అయిపోతుంది. అప్పుడు అది ఒకటి. దాని తర్వాత ఇంకోటి ఏం తెలుసా, నాచ్యార్తిముడి పాసనం, నల్లవంతోడి అని ఒక పాసనం, దాంట్లో మారాయ తానం ఒక పాసనం, ఇంకోటి ఆలవందరు అనుగ్రహించే స్తోత్రంలో ఒక శ్లోకం, ఇంకోటి పశుర్మణిచ పక్షివాణిచ ఒక శ్లోకం. ఈ 4ను చూస్తే పరగద స్వీకారం తెలుస్తుంది. పరగద స్వీకారం, సుగద స్వీకారం 2 ఉండాలి. ఆ వద్దు అనుకుంటాను, మళ్ళీ నోట్లో వచ్చేసింది. మనం ఆచారాన్ని పట్టుకున్నది స్వగత స్వీకారం, ఆచారాన్ని మనల్ని పట్టుకున్నది పరగత స్వీకారం. పరగత స్వీకారంగా చాలా ముఖ్యం, అయితే గొప్పది. అటైతే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మర్కట కిషోరం న్యాయం మార్జార కిషోరం న్యాయం అని పేరు. మర్కటం అంటే కోతి, మార్జారం అంటే పిల్లి. కోతి ఏం చేసేది తెలుసా, ఈ చెట్ల నుంచి ఆ చెట్టుకు పోతుంది కదా, కోతి పిల్లలంతా కట్టుకుంటుంది, ఇట్లా పట్టుకుంటుంది. తల్లి కోతి ఏం పట్టుకోదు, ఆ పిల్లలు ఉంటది కదా, పిల్లలు ఏంటనే ఆ తల్లి కడుపుని బాగా గట్టిగా పట్టుకుంటుంది. పట్టుకొని ఈ కంచి అక్కడ దాటద్ది. దాటినప్పుడు గట్టిగా పట్టుకున్న దానివల్ల దాటి ఆపకపోద్ది. అయితే ఆ పట్టుకునేది ఏదో కొంచెం అట్టట పోయిందనుకోండి, దాటిన సమయంలో చేతులు ఏదైనా పోయిందంటే కింద పడి అంతే ప్రాణం పోయింది. కోతికి, పిల్లల కోతికి ప్రాణం పోయింది. ఇది ఒకటి. దీనికి మార్జార కిషోర న్యాయం అని పేరు. మర్కట కిషోర న్యాయం అని పేరు. తర్వాత మార్జార కిషోర న్యాయం అంటే పిల్లి. పిల్లి అప్పుడప్పుడు పిల్లలు ఎంత ఉంటాయి, చాలా ఉంటుంది, 4-5 పిల్లలు వేస్తుంది. అది కంచి ఒకే తాళ పెట్టదు. ఎందుకంటే దానికి ఇది తల్లి పిల్లి కదా, తండ్రి పిల్లి వచ్చిందని దీన్ని ఏదైనా పొలసద్ది ఏదైనా చేస్తుందని దానికి భయం. రోజు తావు మారుస్తూ ఉంటుంది పిల్లికి ఉంటుంది. అందువల్ల ఏం చేస్తుంది, ఆ పిల్లిని నోట్లో పెట్టుకుంటుంది. అట్లా పెట్టదు. మనం చూస్తేనే ఎందు పళ్ళు పెట్టి పెరుగుతుంది, ఏదో అయిపోద్ది, ఆప్తి అయిపోద్ది అని చెప్పి అనుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా తీసుకుపోయి ఇతర పట్టుకుంటుంది, పిల్లి పట్టుకుంటుంది. ఆ పిల్లికి పిల్లలు ఉంటుంది, ఆ పిల్లలు ఏం పట్టుకోదు. తల్లి పిల్లి పట్టుకొని తీసుకుపోద్ది, జాగ్రత్తగా పట్టుకుంటుంది. ఎందుకు స్వామి చెప్పారంటే ఈ రెండింటిలో ఏమిస్తున్నాడు స్థితి, ఈ పిల్లి నోట్లో పట్టుకోపోయింది కదా, కింద పడివేసినట్టు చరిత్రమే లేదు, ఎప్పుడు చరిత్రమే లేదు. అయితే కోతి, ఆ తల్లి కోతిని పిల్లల కోతి పట్టుకుంది కదా, ఎన్నోసార్లు కింద పడి ప్రాణం పోయింది. అదే ప్రకారం మన ఆచారాన్ని పట్టుకున్నామంటే కింద పడ ఛాన్సెస్ ఉండదు. ఆచారాన్ని మనం పట్టుకున్నా అంటే ఏంది, మార్జార కిషోర న్యాయం ఆ ప్రకారం ఇద్దా చెప్తాను. అదిగా ఇక్కడ కడాన ఒక 4-5 సూత్రంలో స్వామి బిరలోకాచార్య చాలా విషయాలు బిరలోకాచార్య చెప్తున్నాడు. అది పరగద స్వీకారం, సుగద స్వీకారం చూశాడు. అందుకనే అటైతే ఆచాడు మనం పట్టుకునేది ఆండాలు ఏంది, నల్లవంతోజి నాగను మిషన్ నంబిరర్ సెల్వర్ పెరియర్ విష్ణుతిత్త తంగల్ దేవరై వల్లవరిసి వరివిప్పరే అది కాండు. ఇది నాచార్య మొదటి భాషణం. విచ్చితిత్త తంగల్ దేవరై వల్లవరిసి వరివిప్పరే అది కాండం. అప్పుడేమి అంటాడు చెప్తుంది గోదాదేవి, నేను ఎప్పుడు భగవాన్ని పట్టుకుంటాను లేదే, నాకు ఆచార్యుడిగా తెలుసు. ఆచార్యుడు పెరియాళ్వారు,
పెరియాళ్వారు చూసి నన్ను రక్షించాడు, ఆయన పెంచాడు, ఆయన ఈ ప్రకారం ఉండని చెప్పాడు, నేను ఉన్నాను. ఆచారం గురించి నాకు తెలుసుకున్న మిగతా అంతా నాకు తెలియదు. ఇది గోదాదేవి పాసనం. తిరుమేషి ఆళ్వార్ పాసనం. అదే ప్రకారం స్తోత్రలో ఒక శ్లోకం, అదే ప్రకారం ఆలవందారు ఒక స్తోత్రం చెప్పాడు. అకృత్తిమత్త చరణారవింద ప్రేమ ప్రకర్షావధి మహాత్మబంధం పితామహం నాదముని విలోక్య ప్రసీదమత్కృత్తం అచింతయిత్వ అని చెప్పి ఆయన నిజం తెలుగు. అటైతే ఇదంతా ఏం చెప్తుందంటే, నాదముని చెప్తున్నట్ట, నా మనవడు పుడతాడు, అతనికి యామనాచారం పేరు పెట్టండి. ఈ ప్రకారం నాదముని అనుగ్రహించారు కదా. అటైతే నా అందువల్ల అత్ర పరత్ర చాపి నిత్యం యథీవ్య మదీయం శరణం మదీయం చెప్పి, నేను ఇక్కడ ఆచార కైంకర్యంగా చేస్తూ శ్రీవేణుడు మనవడు ఆచార కైంకర్యంగా అళవందా చెప్తారు. అదే ప్రకారం పశువు మనిషి పక్షివాన్ అంటే పశువు అయినా కానీ, పక్షి అయినా కానీ, మనిషి అయినా కానీ, ఏదైనా కానీ ఆచార్య సంబంధం వల్లనే మోక్షం ఉంటాడు. స్వామి మనిషికి చెప్పండి తెలుసుకుంటాం, అదే పక్షికి చెప్తున్నారు, పక్షి పోయి ఆచారాన్ని పట్టద్దా? పశువు పోయి ఆచారాన్ని పట్టద్దా? మనిషి చెప్పండి పట్టుకుంటారు, లేదా ఆచారం వచ్చి పట్టుకుంటారంటే లేదు. దీనికైనా ఆచార్య అభిమానం ఉత్తారం అంటే ఏంటి? ఆచారుడి సంబంధం కావాలా. అప్పుడంటే ఆచారుడు అనుగ్రహం ఇవ్వాలా, శిష్యుడు కాకపోయేది. అప్పుడు ఆచారుడు అనుగ్రహం. ఆచార్యుడు ఈ పశువుని తాకాడు అనుకోండి, ఆ పశువు మోక్షం పోతుంది. ఆ పక్షిని తాకాడైనా పక్షి మోక్షం పోతుంది. చెట్టును తాకాడు, చెట్టు మోక్షానికి పోయింది. నమ్మిల్ల తెలుసా? గురు పరంపర రాసి పెట్టింటారు. అందువల్ల ఆచార్య అభిమానం ఉత్తానం తెలుసుకుంది. అదే ప్రకారం పరగత స్వీకారం, సుఖద స్వీకారం అని చెప్పిన పరగత స్వీకారం ప్రధానం. ఇదంతా తెలుసుకునే వాళ్ళు ఎవరున్నా ఉంటారా? ఎట్లా తెలుసుకుంటారు? అది కాకుండా మధురగవి సొల్పడియే నిలయాగ పెట్టు. మధురగవి ఏం చెప్పాడు? నమ్మాళ్ళవారు తప్ప వేరే దేవుడు లేదని చెప్పేశాడు. అది ప్రధానం ఉండాలి కదా. ఈ విషయం పూర్తిగా శ్రీవచనములో చెప్పున్నది అని చెప్పినారు. ఇదంతా పూర్తిగా చెప్పున్నది. అది కొన్ని ఆనది సొన్నేరులు అన్నిటిపార్. సరే స్వామి, ఈ ప్రకారం అనుష్ఠానం చేసే కూడా దొరకతారా అంటారు. ఇంకా అది పూర్తి చెయ్యాలా? ఎట్లా పూర్తి చేయాలని ఇంకా వచ్చే వారం కాలక్షేపంలో ఈ సూత్రంలో ఈ శ్లోకం 55 పాసురాన్ని వచ్చే వారం మొదటి కాలక్షేపంలో పూర్తి చేస్తాం. దాని తర్వాత ఆశ్చర్యం ఇంకా విషయాలు చెప్తాను, మేమని చూస్తాం. ఇప్పుడైనా సందేహం ఉంటే ఆడవచ్చు. ఆళ్వారు పెరుమానార్జీ తిరుడిలేశనం, ఆచార్యం తిరుడిలేశనం, భగవతాల్ తిరువడిగలే శరణం. ఈరోజు 6 ప్రకరణం శ్రీవచన భూషణలో ఏం చెప్తుంది అని చెప్పి కొంచెం మీకు అర్థమైనది చెప్పినాను. కాలేదంటే మళ్ళా మీరు వినండి. విని కొంచెం అర్థం చేసుకున్నారంటే దీంట్లో ఒక రుచి వస్తుంది. రుచి వచ్చిందంటే భగవంతుడు అనుగ్రహం చేస్తాడు. తెలుసుకోవాలా, తెలుసుకొని అనుగ్రహం చేస్తాడు. ఇప్పుడు సందేహం ఉంటాడు.